Okay, guys. So very good evening. Welcome to the session. Before we start, let me set few ground rules for a smoother session. Okay, so let's all be on mute. So by default, everyone will be on mute. At the same time, let's make it interactive. So then meaning ఏంటిది? So you can use messaging panel or you can unmute and ask me at any point of time. Let's say మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? Don't hesitate, immediately unmute and ask me. Focus, you are investing your one and a half hour time, so make it worth, make it count. So your actual investment is your time investment, so make it productive. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. సో ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ నాకు ఇష్యూ ఉంటే, నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే మీకు అందరికీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ కాల్ మీ. లేదు మీ సైడ్ నుంచే ప్రాబ్లం ఉంటే మీకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. సో చెక్ యువర్ ఆడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే రీజాయిన్ కండి. Do not turn on the camera. This session is being recorded. Don't expose yourself. It's a Telugu session. I'm expected to talk in Telugu. All right. సో ఈ రోజు టుడే మనం కంప్లీట్ గా బేసిక్స్ మీద ఫోకస్ పెడదాం. ఓకే, లైనెక్స్ ఫౌండేషన్, లైనెక్స్ బేసిక్స్ నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ మస్ట్ ఫర్ బిగినర్స్. ఒక ఆల్రెడీ మీకు లైనెక్స్ వచ్చి ఉంటే, లైక్ మీరు క్లౌడ్ బ్యాచ్ వినుంటే, దిస్ ఈజ్ ఆప్షనల్ ఫర్ యూ. మేబీ ఇట్ కుడ్ బి రిఫ్రెషర్ ఫర్ యూ. మీరు దిస్ విల్ బి అ రివిజన్ ఫర్ యూ. ఓకే, సో చలో దెన్. సో యా, లెట్ మీ ఫ్రెష్లీ ఓపెన్ బ్రౌజర్. సో మీరందరూ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? సో లెట్ మీ లాగిన్ ఇంటూ మై క్లౌడ్ అకౌంట్, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్. సో ఏం చేయాలి? ఏడబ్ల్యూఎస్ లాగిన్ అని కొట్టండి, లేదా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని గూగుల్లో కొట్టండి. సో సో మీకు ఇలా వస్తుంది. బేసికల్లీ ఎవరైనా కొత్త వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యి ఉంటే, లెట్ మీ రిపీట్, ఏడబ్ల్యూఎస్ వాడు 1 year వరకు, ఓకే, సో ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తున్నాడు. ఎవ్రీ మంత్ 750 hours ఫ్రీగానే వాడుకోమని ఇస్తున్నాడు. ఓకే, సో అన్ని సర్వీసెస్ కాదు, బట్ మనకి ఏవైతే అవసరమో అందులో మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్ వాడు ఫ్రీ టైర్ కింద 1 year ఇస్తున్నాడు. ఎవ్రీ మంత్ 750 hours మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఒకవేళ 750 hours దాటితే అప్పుడు మీకు బిల్ పడుద్ది. ఓకే, సో బిల్ పడుతుందన్న భయం లేదు. అండ్ ఈవెన్ ఈ అకౌంట్ క్రియేట్ చేయడంలో కూడా మీకు 2 rupees ఏమో కట్ అవుతాయి. మళ్ళీ ఇమ్మీడియట్లీ ఆ 2 rupees కూడా క్రెడిట్ బ్యాక్ అవుతాయి మీ అకౌంట్లోకి. సో నో వరీస్ ఎట్ ఆల్. సో ప్లీజ్ క్రియేట్ యువర్ ఫ్రీ టైర్ అకౌంట్. ఏమైనా ఛాలెంజ్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కండి. మేము ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి 7 days to 10 days వరకు ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తాం ఫర్ యూ టు ప్రాక్టీస్. అండ్ మీరు అకౌంట్ క్రియేట్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము రిజాల్వ్ చేస్తాము, హెల్ప్ చేస్తాం. ఓకే, యా, నేను నా ఫ్రీ టైర్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నా. ఇది నా మెయిల్ ఐడి అండ్ ఇది నా పాస్వర్డ్. ఓకే, సో ఐ ప్రొవైడెడ్ మై మెయిల్ ఐడి అండ్ ఐఎమ్ పాసింగ్ మై పాస్వర్డ్. లెట్ మీ సైన్ ఇన్. ఓకే, all right, so I have logged into my AWS free tier account, web account. ఇందులో మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి? సో మనం లైనెక్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. సో లైనెక్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మీరు లైనెక్స్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ఓన్ సర్వర్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్లోనే లైనెక్స్, ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలానో మీ ల్యాప్టాప్లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మీ ల్యాప్టాప్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ వాట్ ఐ రికమెండ్, లెట్ us ప్రాక్టీస్ ఆన్ క్లౌడ్. ఎందుకు అంటే మన కోర్సే ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్, అవునా? సో ఇవి రెండు మార్కెట్లో హాట్. సో ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. సో మనం ఏదైనా సరే క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఆ రకంగా మీకు క్లౌడ్ ఎక్స్పోజర్ వస్తుంది, క్లౌడ్ పైన కూడా హ్యాండ్స్ ఆన్ అవుతుంది. సో అందుకే క్లౌడ్లో ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. నౌ ఆ ఫ్రీ టైర్ అకౌంట్లో మనం ఒక లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేద్దాం. సో ఏడబ్ల్యూఎస్లో సర్వర్ నేమ్ అంటారు అంటే ఇన్స్టాన్స్ అంటారు. ఓకే, సర్వర్ నేమ్ అంటారు, ఇన్స్టాన్స్ అంటారు. ఆ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడిస్తున్న సర్వీస్ ఏంటిది అంటే EC2 సర్వీస్. ఓకే, సో చూడండి, EC2 వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు EC2.
వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. సో క్లిక్ చేయండి. లెట్ us క్రియేట్ అ EC2 సర్వర్ ఆర్ EC2 ఇన్స్టాన్స్. సో మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సరే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో ఓకే, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ EC2 ఇన్స్టాన్స్ ఆర్ EC2 వర్చువల్ సర్వర్. సో వర్చువల్ అని ఎందుకు అంటున్నాను? బికాస్ దట్ ఈస్ నాట్ ఫిజికల్, మనం దాన్ని టచ్ చేయలేం. ఓకే, ఆ సర్వర్ ఇంకెక్కడనో క్రియేట్ అవుతుంది. నార్త్ వర్జీనియా అనే రీజియన్ లో క్రియేట్ అవుతుంది. రకరకాల రీజియన్స్ ఉన్నాయి. సో దీని గురించి డీప్ డైవ్ మనం తర్వాత చేద్దాం. ప్రస్తుతానికైతే మనం ఈ రీజియన్ లో, నార్త్ వర్జీనియా రీజియన్ లో ఒక సర్వర్ ని క్రియేట్ చేద్దాం, ఒక EC2 ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేద్దాం. సో ఎలా క్రియేట్ చేయాలి? సో లాంచ్ ఇన్స్టాన్సెస్, ఇక్కడ మీరు చూడండి, లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే, సో రైట్ లెఫ్ట్ లో, ఓకే సారీ రైట్ సైడ్. సో లాంచ్ ఇన్స్టాన్సెస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సర్వర్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అమెజాన్ EC2 అలౌస్ యూ టు క్రియేట్ వర్చువల్ మెషిన్స్ ఆర్ ఇన్స్టాన్సెస్. ఓకే, నేమ్ ఏమి ఇద్దాం? మీ ఇష్టం, ఏదైనా నేమ్ ఇవ్వండి. సరే నేనేమి ఇస్తాను అంటే టెస్ట్ సర్వర్ అని ఇస్తాను, అదర్వైజ్ టెస్ట్ లినక్స్ సర్వర్ అని ఇస్తాను. ఓకే, సరే ఈ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్, మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సెలెక్ట్ చేయాలి. సో రియల్ టైంలో అంటే మామూలుగా మీరు ల్యాప్టాప్ కొనుక్కుంటే అక్కడ ISO ఇమేజ్ని బూట్ చేస్తారు. అట్లనే ఇక్కడ కూడా ఒక ఇమేజ్ ఉంటుంది, దీన్ని అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటారు. ఇదేంటిది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే మనం ఒక లైనెక్స్ OSని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మీరు ఓకే క్విక్ స్టార్ట్లో అమెజాన్ లైనెక్స్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో బై డిఫాల్ట్ కూడా అదే సెలెక్ట్ అయి ఉంటుంది, జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. అమెజాన్ మెషిన్ ఇమేజ్, అదేంటిది లైనెక్స్ ఇమేజ్, అది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉండాలి. దట్ షుడ్ బి ఫ్రీ టైర్ ఎలిజిబుల్, అంటే మీకు బిల్లు పడదు. ఓకే, నెక్స్ట్ ఏంటిది, కమ్ డౌన్. ఓకే, ఇన్స్టాన్స్ టైప్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సర్వర్ క్రియేట్ చేస్తున్నారు, రైట్. సో మీరు సర్వర్ క్రియేట్ చేస్తున్నారు, అందులో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. బట్ ఆ సర్వర్ టైప్ ఏంటిది? దానికి ఎంత CPU ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి, రైట్. సో ఎంత CPU ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి, అది టైప్, ఇన్స్టాన్స్ టైప్ ఆర్ సర్వర్ టైప్. సో AWS వాడు T2.micro అనే ఒక ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీగా ఇస్తున్నాడు. దానికి 1 CPU అండ్ 1 GB ర్యామ్ వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. సో లెట్ us యూస్ దిస్, వేరే వాటిని టచ్ చేయకండి. ఓకే, సో T2.micro ఆర్ T3.micro మీకు ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపించాలి, సో దట్ మీకు బిల్ పడదు. ఆల్ రైట్, సో T2.micro ఇన్స్టాన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాని ద్వారా 1 కోర్ వర్చువల్ CPU అండ్ 1 GB ర్యామ్ మెమరీగా ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆ సర్వర్ కి కనెక్ట్ కావాలి. లెట్స్ సే మనం సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. ఏం సర్వర్? లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దానికి 1 CPU 1 GB ర్యామ్ ఉంటుంది. బట్ దానికి కనెక్ట్ కావడానికి ఒక కీ కావాలి, అదే కీ పేర్. ఓకే, సో పేర్ అంటే ఏంటిది? 2 థింగ్స్, రైట్, జత, సింపుల్ గా చెప్పాలి అంటే. సో మీరు ఒక కీ పేర్ క్రియేట్ చేయాలి. ఓకే, కీ పేర్ క్రియేట్ చేయాలి. సో అంటే 2 కీస్ క్రియేట్ అవుతాయి, ఒకటేమో ప్రైవేట్ కి, ఇంకోటేమో పబ్లిక్ కి. ఒకటేమో ప్రైవేట్ కి, ఇంకోటేమో పబ్లిక్ కి. ప్రైవేట్ కి మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అవుతుంది. ప్రైవేట్ కి .pem ఫార్మాట్ లో మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అవుతుంది. పబ్లిక్ కి మీ AWS ఎన్విరాన్మెంట్ లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఓకే, ఇది మీ AWS ఎన్విరాన్మెంట్ అనుకుంటే, పబ్లిక్ కి మీ AWS ఎన్విరాన్మెంట్ లోకి, మీ సర్వర్ లోకి ఇంజెక్ట్ అవుతుంది. అండ్ ప్రైవేట్ కి మీ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో సీ నౌ నేనేం చేస్తా, ఇప్పుడు ఒక కీ క్రియేట్ చేస్తా. సో మీరు ఆల్రెడీ ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. నిన్న మనం ఒక కీ క్రియేట్ చేసినాం. ఏం కీ నిన్న మనం క్రియేట్ చేసింది? జెంకిన్స్ కీ కదా, దాన్నైనా వాడుకోవచ్చు. లేదు అంటే సరే మళ్ళీ ఒకసారి కొత్త కీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ కీ పేర్. సరే ఈ తీసేస్తున్నాను డయాగ్రామ్. దట్ ఓకే, ఏమి ఇద్దామంటే ఇప్పుడు లెట్స్ టెస్ట్ కీ అంట. ఐ కాల్ ఇట్ టెస్ట్ కీ. ఓకే, సో టెస్ట్ కీ
ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేయండి. సో చూడండి, సో ప్రైవేట్ కీ ఏమవుతుంది, మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది. పబ్లిక్ కీ ఏమవుతుంది, ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. సో క్రియేట్ కీ కొడుతున్నాం. ఇట్స్ నాట్ కీ, ఇట్స్ ఎ కీ పేర్. రెండు కీస్ క్రియేట్ అయ్యి ఒకటి డౌన్లోడ్ అవుతుంది, ఒకటి ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోతుంది. ఒకటి డౌన్లోడ్ అయింది టెస్ట్ కీ డాట్ పెమ్, ప్రైవేట్ కీ మ్యూట్ సార్ మ్యూట్. ప్రైవేట్ కీ ఏమో డౌన్లోడ్ అయింది, పబ్లిక్ కి ఇంజెక్ట్ అయింది. సరే, ఓకే. సో అది కూడా మీకు ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు నేను డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటాను చూడండి, రైట్ క్లిక్, డూప్లికేట్ ట్యాబ్. మీరు ఒక్కసారి EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. EC2 డాష్ బోర్డ్లోకి వెళ్తే మీకు ఇక్కడ కీ పేర్స్ అని కనిపిస్తాయి. మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్. సో కీ పేర్లోకి వెళ్తే మీకు ఆ పబ్లిక్ కీస్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పబ్లిక్ కీ ఏంటి చెప్పండి? ఐ థింక్ ఇది అనుకుంటా, టెస్ట్. ఇదేనా? ఇది టెస్ట్ కీ ఎక్కడ ఉంది? అది ఇక్కడ టెస్ట్ కీ చూడండి, 13th ఏప్రిల్ మనం ఇందాక. సో ఇది పబ్లిక్ కీ. మరి ప్రైవేట్ కీ ఏది? నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయింది, ఇది పబ్లిక్ కీ, ఇది ప్రైవేట్ కీ. సో ఏడబ్ల్యూఎస్లో ఉన్నదేమో పబ్లిక్ కీ, నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిందేమో ప్రైవేట్ కీ. సో ఓకే, ఈ రెండు కీస్ ద్వారా మనం ఆ సర్వర్కి కనెక్ట్ అవుతాం. ఓకే, ఎనీవే నేను పక్క ట్యాబ్లోకి వెళ్తున్నా, ఇంకా సర్వర్ క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ అయితే సర్వర్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో మీరు ఎడిట్ కొట్టి, మీరు అన్నిటిని పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు స్ట్రేట్ అవే సెక్యూరిటీ గ్రూప్ తోటే మనకు పని ఉంటుంది. వాట్ ఈజ్ సెక్యూరిటీ గ్రూప్? సో సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే అది ఒక వర్చువల్ ఫైర్ వాల్. మీ ల్యాప్టాప్కి ఫైర్ వాల్ ఎట్లనో, సో ఈ EC2 సర్వర్కి ఇది ఒక వర్చువల్ ఫైర్ వాల్. అంటే మీ సర్వర్కి, ఓకే, సో మీకు లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇది మీ సర్వర్ అనుకుంటే, మీ సర్వర్ని యాక్సెస్ చేయాలి అంటే త్రూ పోర్ట్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం, త్రూ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ ద్వారా. మీ సర్వర్కి ఎన్ నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి, ఐ థింక్ 65,000 పోర్ట్స్ ఉంటాయి, కొన్ని వేల పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్ ఏంది అంటే, సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ యువర్ సర్వర్. అది ఒక ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ యువర్ సర్వర్. లెట్స్ సే ఇది మా ఇల్లు అనుకుందాం. మా ఇంట్లోకి ఎంట్రీ పాయింట్ అయినా ఎగ్జిట్ పాయింట్ అయినా ఏంటి చెప్పండి? ఐదర్ మెయిన్ డోర్ ఆర్ అదర్వైజ్ వేరే చిన్న చిన్న డోర్స్, లేదంటే విండోస్. ఇక్కడ కూడా అంతే. ఎవరైనా బయట వాళ్ళు అంటే లెట్స్ పబ్లిక్ కనుక, ఆర్ హ్యాకర్స్, ఆర్ డేటాబేస్, ఆర్ XYZ కాంపోనెంట్ మీ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే ఏదో ఒక పోర్ట్ ద్వారానే యాక్సెస్ చేయాలి. ఓకే ఓకే, జనరల్లీ పబ్లిక్ యాక్సెస్ ఎట్లా చేస్తారు అంటే త్రూ HTTP. అంటే ఆ పోర్ట్ ఎంత అంటే 80 పోర్ట్, 8080 పోర్ట్, 443 పోర్ట్, కొన్ని ఉంటాయి పోర్ట్స్, జనరల్లీ మోస్ట్ యూజ్డ్ పోర్ట్. సో అలా యాక్సెస్ చేయాలి. లెట్స్ ఏ డేటాబేస్ అనుకో, ఆ పోర్ట్స్ 1 2 3 అనుకుందాం, ఆ పోర్ట్ ద్వారా యాక్సెస్ చేయాలి. కానీ ఎప్పుడు యాక్సెస్ చేస్తారు? ఆ పోర్ట్ ఓపెన్ ఉంటేనే యాక్సెస్ చేస్తారు. ఒకవేళ ఆ పోర్ట్ని మనం బ్లాక్ చేసినాం అనుకో, ఆ డోర్ని కానీ ఆ విండోని కానీ క్లోజ్ చేసినాం అనుకో, యాక్సెస్ చేయలేము ఆ అప్లికేషన్. ఓకే, మీరు ఇప్పటికైతే అంతే అనుకోండి, మిగతాది మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే, ఏ పోర్ట్ని అలౌ చేయాలి. ఓకే, దెర్ ఆర్ 65K పోర్ట్స్. ఏ పోర్ట్స్ని అలౌ చేయాలి, ఏ పోర్ట్స్ని అలౌ చేయొద్దు అనేది సెక్యూరిటీ గ్రూప్లో మనం డిసైడ్ కావచ్చు. సెక్యూరిటీ గ్రూప్లో మనం అలౌ చేస్తాం. సో రియల్ టైంలో ఏంటంటే, ఇప్పుడు జెంకిన్స్ ఉంది, జెంకిన్స్ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 8080. ఆ ఒక్క పోర్ట్నే అలౌ చేయాలి రియల్ టైంకి వస్తే. బట్ ఇప్పుడు మనకు ఈజీగా ఉండడానికి, ప్రాక్టీస్లో మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి, లెటర్స్ అలౌ ఆల్ పోర్ట్స్. ఓకే, ఎలా అలౌ చేయొచ్చు? ఈ డయాగ్రామ్ నేను ఫస్ట్ క్లియర్ చేస్తా. సో ఏం చేద్దాం మనం, ఒక లెటర్స్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఏమిద్దాం ఈ సెక్యూరిటీ గ్రూప్? సరే, నేను ఏమిస్తా అంటే టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అంట. టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్, టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్, డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తున్నా. ఇక్కడ రూల్స్ రాయాలి మనం. యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఏం చేస్తున్నాం? లెట్ us allow ఆల్ ట్రాఫిక్, ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. అంటే లిటరల్లీ దీని మీనింగ్ ఏంటంటే, నా సర్వర్ని, ఓకే ఇది నా సర్వర్ అనుకుంటే, ఈ సర్వర్ని ఎక్కడి నుంచైనా ఎవరైనా ఏ IP ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఏ పోర్ట్ అయినా సరే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. రియల్ టైంలో చెయ్యం, బట్ ఇప్పుడు మనది ప్రొడక్షన్ క్రిటికల్ సర్వర్ కాదు కదా, మనది ఒక ప్రాక్టీస్ టెస్ట్ సర్వర్. సో దెర్ ఇస్ నో థ్రెట్, ఇట్స్ ఓకే.
యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్. సో బై డిఫాల్ట్ 8 GB స్టోరేజ్ ఇస్తాడు వాడు. సో మీరు 8 to 30 GB వరకు ఫ్రీగానే వాడుకోవచ్చు. మీరు ఉంచాలంటే ఇది ఇలానే ఉంచండి, లేదు పెంచుతానంటే పెంచుకోండి, ఓ 10 చేస్తా అంటే 10 చేసుకోండి, వాట్ ఎవర్. ఓకే, సో అడ్వాన్స్ డీటెయిల్స్ ప్రస్తుతానికి వదిలేయండి. సమ్మరీ. సో ఎన్ని సర్వర్స్ కావాలి మీకు? ఒకటే సర్వర్. ఓకే, దట్స్ ఇట్. మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఓకే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని నేమ్ అండ్ ట్యాగ్స్. ఓకే, ఏఓఎస్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అమెజాన్ లైనెక్స్. ఏ ఇన్స్టాన్స్ టైప్ T2.micro. ఏ కీ పేర్, ఐదర్ ఓల్డ్ కీ పేర్ ఆర్ న్యూ కీ పేర్, బట్ అది ప్రాపర్గా ఉండాలి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ అంతే, పెద్దగా మనం టచ్ చేయ మిగతావి. ఆ స్టోరేజ్ మార్చుకుంటే మార్చుకోండి, లేదంటే 8 GB ఉంచుకోండి. దాట్స్ ఇట్. లాంచ్ ఇన్స్టాన్స్. సార్ ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాయిస్. Am I audible? Hello, someone ping. నా వాయిస్ వినిపించట్లేదా? It's clear. Okay. Clear. సో ఐ థింక్ మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ బ్రో, అది ఎవరైతే పింగ్ చేశారో. సో చెక్ యువర్ ఆడియో. ఓకే, సో సెట్టింగ్స్. దట్స్ ఇట్. మనం సర్వర్ని లాంచ్ చేసినాం. సో చూడండి ఎంత ఈజీగా లాంచ్ అయిందో రియల్ టైంలో. ఓకే, సో క్లౌడ్ కాబట్టి ఇంత ఫాస్ట్గా లాంచ్ అయింది. లేదు మీరు ఒక ఆన్ ప్రెమైసెస్లో క్రియేట్ చేయాలంటే ఒక సర్వర్ని చాలా కష్టం. అంతెందుకు అబ్బా, మీరు ల్యాప్టాప్ కొనుక్కొని ఆ ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని బూట్ చేయాలన్నా కూడా ఆ టెక్నీషియన్ గంట తీసుకుంటాడు మినిమం. బట్ ఇక్కడ మనకు 5 minutesలో సర్వర్ లాంచ్ అయింది. సరే, సర్వర్ని లాంచ్ చేసినాం. మరి ఇప్పుడు ఆ సర్వర్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి? సో కనెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి, అంటే సర్వర్ ప్రాపర్గా అప్ అయిన తర్వాత ఓకే, సో రైట్ క్లిక్ కొట్టి కనెక్ట్ కొట్టండి. సో థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ సెక్షన్ 1, 2, 3. ఈ థర్డ్ సెక్షన్ SSH క్లయింట్ దగ్గరకు వస్తే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ సర్వర్ని ఎట్లా కనెక్ట్ కావాలి. ఏమంటుండు వాడు, ఒక SSH క్లయింట్ ఓపెన్ చేయమంటుండు. SSH క్లయింట్ అంటే మన వరకు, అంటే ఇది పుట్టి కావచ్చు, మొబైల్స్ కావచ్చు, మన వరకు గిట్ బ్యాష్ ఈజీ అన్నట్టు కొంచెం. సో గిట్ బ్యాష్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీ ప్రైవేట్ కీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీ గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి. సార్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ గిట్ బ్యాష్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చెప్తా. ఆల్రెడీ మీకు తెలిసింది, అందులో ఏం రాకెట్ సైన్స్ లేదు. సో గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఆ లింక్ వస్తుంది. ఫస్ట్ ఓకే, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. విండోస్ కాబట్టి లెట్స్ సే మీది విండోస్ సర్వర్ అయితే, ఐ మీన్ విండోస్ ల్యాప్టాప్ అయితే క్లిక్ చేయండి. ఆ గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. సరే, నేను ఒకసారి నా డౌన్లోడ్స్లోకి వెళ్తా. ఇది నా డౌన్లోడ్స్. ఓకే, సో గిట్ బ్యాష్ నిన్న కూడా నేను ఐ థింక్ డౌన్లోడ్ చేశాను, నిన్నది, ఇది ఇప్పటిది. సో ఏం లేదు, మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ని, ఆ అప్లికేషన్ పైన అదే ఇన్స్టాల్ చేస్తుంది గిట్ బ్యాష్ని. సరే, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. సో డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ గిట్ బ్యాష్? ఎస్. సో మీరు నెక్స్ట్ 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 కొట్టుకుంటూ వెళ్తారు అంతే. ఓకే, సరే, లెట్ మీ షో. నెక్స్ట్ 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 నెక్స్ట్. సో నా పాత గిట్ బ్యాష్ రిమూవ్ అవుతుంది, కొత్త గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో మరి ఇన్స్టాల్ అయిందో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే రైట్ క్లిక్ కొడతారో మీరు ఇక్కడ ఏం కనిపించదు, మీకు గిట్ బ్యాష్ యొక్క ఐకాన్ మీకు ఎక్కడ కనిపించట్లేదు. చూడండి, రైట్ క్లిక్ కొడుతున్నా, షో మోర్ ఆప్షన్స్, ఏం ఐకాన్ కనిపించట్లేదు గిట్ బ్యాష్కి సంబంధించిన ఐకాన్. బట్ ఒక్కసారి గిట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిన తర్వాత రైట్ క్లిక్ కొడితే, ఓకే, సో రైట్ క్లిక్ కొడితే షో మోర్ ఆప్షన్స్ కొడితే ఇక్కడ గిట్ బ్యాష్ కనిపిస్తుంది. వెయిట్ ఫర్ 1 minute, మీకు ఇక్కడ కనిపిస్తుంది. లెట్ ఇట్ ఇన్స్టాల్. సో నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను చెప్పినంత వరకు, డోంట్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే, సో బియాండ్ ఇట్. మొదన్న చెప్పు క్విక్. ఇది కీపేర్ లో మనం సేమ్ కీపేర్ అనేది యూజ్ చేసుకుంటున్నాం కదా రెండో సర్వీసెస్ కూడా, అంటే ఎగ్జిస్టింగ్ వల్ల. నాకు అర్థం కాలేదు. కీపేర్స్ లో మనము మనం ఆల్రెడీ ఇప్పుడు కొత్త కీ పేరు క్రియేట్ చేసినాం.
ఇప్పుడు మనం ఉన్న అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వన్ కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నారు కదా, చేయొచ్చు. అప్పుడు ప్రైవేట్ పబ్లిక్ అనేది సేమ్ వస్తుందా ఈ సేమ్ డిఫరెంట్? వస్తుంది, సేమ్ వస్తుంది. మనం రేపు కావాలంటే ఎగ్జిస్టింగ్ యూజ్ చేద్దాం. సరే, మ్యూట్లోకి వెళ్ళి ఇప్పటికైతే మనం కొత్త కీ పేరు క్రియేట్ చేసుకున్నాం. నిన్నటి కీ పేరు ఏమో ఇది, ఇప్పటి కీ పేరు ఏంటిది, ఇది టెస్ట్ కీ. సో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయిందా చూడండి, ఇన్స్టాల్ అయిందంట. ఫినిష్ కొట్టేసేయండి. ఓకే, బాగుంది. క్లోజ్. ఓకే, సో మీరు కావాలంటే రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, మీకు గిట్ బ్యాష్ హియర్ కనిపిస్తుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కీ పేరుని సేఫ్ లొకేషన్లో పెట్టుకోవాలి. నేను ఏం చేస్తాను అంటే నా డెస్క్టాప్లో రైట్ క్లిక్ కొట్టి న్యూ ఫోల్డర్ ఏమంటా అంటే ఏడబ్ల్యూఎస్ కీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. నేనేమో జెంకిన్స్ కీ అని, సరే ఏదో ఒక ఫోల్డర్ మొత్తాన్ని క్రియేట్ చేయండి. దాని లోపల మీ యొక్క కీ పేరుని పెట్టండి. ఇక్కడ నుంచి కట్ చేస్తా చూడండి, టెస్ట్ కీ. రైట్ క్లిక్, కంట్రోల్ ఎక్స్, కట్, ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కీస్లో కంట్రోల్ వి. సో ఇది మీ కీ పేరు. ఇదేం కీ పేరు, సారీ ఇదేం కీ, ఇది ప్రైవేట్ కీ. మరి పబ్లిక్ కీ ఎక్కడ ఉంది, ఏడబ్ల్యూఎస్లో ఉంది. సో మనం ఈ ప్రైవేట్ కీ ద్వారా ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వర్కి కనెక్ట్ అవుతాం. సో ఈ ప్రైవేట్ కీ ఏడబ్ల్యూఎస్లో ఉన్న పబ్లిక్ కీ రెండు సింక్ అయ్యి హ్యాండ్ షేక్ చేసుకొని మీ సర్వర్కి కనెక్ట్ అవుతాం. ఎలానో చూద్దాం. సో ఈ ఓకే, ఇక్కడ ఈ వైట్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ మీరు రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. సో ఓకే, మీరు ఎల్ఎల్ కొడితే మీకు ఆ కీ లొకేట్ కావాలి. చూడండి, లొకేట్ అయింది. ఇక్కడ వాడు అదే చెప్తుండు, ఏమంటుండు, ఓపెన్ గిట్ బ్యాష్, ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే గిట్ బ్యాష్, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ అంటే మీరు ప్రైవేట్ కీ ఎక్కడ ఉందో అక్కడనే గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. తర్వాత ఈ కమాండ్ కొట్టండి, కాపీ చేయండి, ఆ కమాండ్ పేస్ట్ చేయండి, పేస్ట్. నెక్స్ట్ ఏమంటుండు, కనెక్ట్ కమ్మంటుండు. కనెక్ట్ చేయడానికి వాడు ఎగ్జాంపుల్ కింద కమాండ్ కూడా ఇచ్చిండు, కాపీ దిస్, పేస్ట్ హియర్. ఏంటిది ఇది, బేసికల్లీ సో మీరు ఏదైతే అమెజాన్ లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తుండో బై డిఫాల్ట్ ఒక యూజర్ ఉంటాడు. ఆ యూజర్ పేరు EC2 యూజర్. ఆ యూజర్ ద్వారా ఈ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం. ఎట్లా కనెక్ట్ అవుతున్నాం, యూజింగ్ ఏ ప్రైవేట్ కీ, టెస్ట్ కీ డాట్ అనే ప్రైవేట్ కీ తోటి కనెక్ట్ అవుతున్నాం. సో ఈ కీ ఏడబ్ల్యూఎస్లో ఉన్న పబ్లిక్ కీ తోటి హ్యాండ్ షేక్ చేసుకొని మిమ్మల్ని అలౌ చేస్తుంది లోపలికి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్, ఐఎమ్ షూర్. ఎస్ అని కొట్టండి, మీరు సర్వర్లోకి కనెక్ట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, మీరు మీ డెస్క్టాప్లో నుంచి మీ ల్యాప్టాప్లో నుంచి సర్వర్కి కనెక్ట్ అయ్యారు. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సర్వర్ కనెక్టివిటీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓన్లీ సర్వర్ కనెక్టివిటీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్ టైప్ క్విక్. నో, రైట్. సో ఇంకా మళ్ళీ మీకు ఎప్పుడు ఈ క్వశ్చన్ రావద్దు. నా ఇప్పుడు మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో లైనక్స్ కమాండ్స్, సో బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఫర్ యూ టు బి అ డెవలప్స్ ఇంజనీర్. మీకు లైనక్స్ కమాండ్స్ మీద మినిమం గ్రిప్ ఉండాలి. ఓకే, సో ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది, ఏం చేయాలి చెప్పండి? కమాండ్ క్లియర్. ఓకే, ఇప్పుడు నేను ఏ యూజర్తో ఉన్నా EC2 యూజర్. కమాండ్ ఏంటంటే హూ యామ్ ఐ, EC2 యూజర్తో నేను ఉన్నా. బట్ EC2 యూజర్ కన్నా యాజ్ అ బిగినర్ మనం రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేద్దాం. సో రూట్ యూజర్ అనేవాడు లైనక్స్లో టాప్ యూజర్. లైనక్స్ సర్వర్లో టాప్ యూజర్ ఎవరు అంటే EC2 యూజర్ కాదు, రూట్ యూజర్. అంటే మీరు ఒక హైరార్కీ చూపిస్తే ఇది లైనక్స్ సర్వర్ అనుకుంటే టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. రూట్ యూజర్ తర్వాత అడ్మిన్ యూజర్ తర్వాత నార్మల్ యూజర్. ఈ EC2 యూజర్ ఎవరు అంటే అడ్మిన్ యూజర్. ఓకే, EC2 యూజర్ ఇది అడ్మిన్ యూజర్. సో EC2 యూజర్తో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ప్రతి కమాండ్ ముందు సూడో పెట్టాలి. ఓకే, ప్రతి కమాండ్ ముందు సూడో పెట్టాలి. ఒకవేళ మీరు EC2 యూజర్తో ప్రాక్టీస్ చేస్తే ఆర్ అడ్మిన్ యూజర్తో ప్రాక్టీస్ చేస్తే. బిగినర్స్ కాబట్టి బెటర్ డైరెక్ట్లీ రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేయండి, మీకు ఎట్లాంటి పర్మిషన్ ఇష్యూస్ రావు. ఫుల్ పర్మిషన్స్, ఫుల్ ప్రివిలేజెస్ రూట్ యూజర్కి ఉంటుంది. సరే సార్, మరి రూట్ యూజర్కి ఎట్లా స్విచ్ కావాలి? కమాండ్ ఏంటి అంటే su dash. బట్ మీరు అడ్మిన్ యూజర్ కిందాక ఏమని చెప్పిన ప్రతి కమాండ్ ముందు ఏం పెట్టాలి? సూడో. సో
సో కమాండ్ ఏంటిది? sudo su డాష్ అని కొట్టండి. EC2 యూజర్ నుంచి మీరు రూట్ యూజర్కి స్విచ్ అవుతారు. EC2 యూజర్ నుంచి రూట్ యూజర్కి స్విచ్ అయ్యింది. ఇప్పుడు హూ ఆమ్ ఐ అని కొట్టండి. కమాండ్ ఏంటిది? హూ ఆమ్ ఐ, రూట్ యూజర్. ఓకే, మ్యూట్ సార్ ప్లీజ్. ఓకే, హూ ఆమ్ ఐ, రూట్ యూజర్ పాస్వర్డ్ అడగాలి కదా సార్ మామూలుగా? అడగదు. ఓకే, అడ్మిన్ యూజర్ నుంచి మీరు స్విచ్ అవుతుండ్రు. సో విల్ టాక్. సో ఓకే, సో రూట్ యూజర్కి వచ్చేసారు మీరు నౌ, ఎందుకంటే మీరు ముందు సూడో పెట్టారు. ఓకే, సో ఫైన్. ఇక్కడ మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సరే, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నా PWD కొట్టండి. దీన్ని ఏమంటారు అంటే ఈ కమాండ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో నేను ఎక్కడ ఉన్నా /root అంటే రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నా. సరే, ఇది ఎట్లా అంటే మీరు విండోస్, ఇదేమో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఈక్వలెంట్ కమాండ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, లెట్స్ సే ఏదో ఒక ఫోల్డర్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, డెస్క్టాప్లో AWS కీస్ అనే ఫోల్డర్లో ఉన్నా. ఎట్లా తెలుస్తుంది ఆ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ? ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ పైన క్లిక్ చేయండి. బేసికల్ నేను ఎక్కడ ఉన్నా అంటే సిలో, యూజర్స్లో, డెల్లో, డెస్క్టాప్లో AWS కీ అనే ఫోల్డర్లో ఉన్నా. ఇది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ యొక్క పాత్. అదే మీరు ఇక్కడ చూస్తున్నారు /root. సరే, బాగుంది. మనం ఎక్కడ ప్రాక్టీస్ చేద్దాం లైనక్స్ కమాండ్స్? సో ఎక్కడ ప్రాక్టీస్ చేద్దాము అంటే, సో మామూలుగా కూడా ఇప్పుడు విండోస్తో నేను కంపేర్ చేస్తున్నా ప్రతిదీ. ఓకే, విండోస్తో కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు విండోస్లో ఇప్పుడు లెట్సే మీరు ఓ మూవీని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. మీ ల్యాప్టాప్లో ఒక మూవీ పెడదాం అనుకుంటున్నారు. ఎక్కడ పెట్టాలి చెప్పండి? సో ఓకే, ఇది నా PC. C డ్రైవ్లో పెడితే బెటరా, D డ్రైవ్లో పెడితే బెటరా? జనరల్ మూవీయో సాంగ్స్ పెడదాం అనుకుంటున్నాను మీ ల్యాప్టాప్, ఎక్కడ పెడతారు చెప్పండి? C డ్రైవ్లో ఐఎమ్ షూర్ పెట్టరు. ప్రోగ్రామ్ ఫైల్స్లో పెడతారా? పెట్టరు. ఎందుకు? ఇవన్నీ OS రిలేటెడ్ ఫైల్స్. సో ఇవి మేబీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, తెలుసో తెలియక మీరు దీన్ని ఆల్టర్ చేస్తే, డిలీట్ చేస్తే. అందుకే ఏం చేస్తారు మీరు, ఆప్షనల్ డైరెక్టరీ అయినా Dలో పెడతారు ఏమైనా పెట్టాలనుకుంటే. అవునా? సో ఆప్షనల్ డైరెక్టరీ D డ్రైవ్, E డ్రైవ్ అవన్నీ ఆప్షనల్ డైరెక్టరీస్. అలానే లైనక్స్లో ఆప్షనల్ డైరెక్టరీ కూడా ఉంది. అదేంటిది అంటే /opt. సో ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే CD చేంజ్ డైరెక్టరీ. ఈ కమాండ్ చెప్తా ఇది ఏందో, డోంట్ వరీ. సో మీరు ఫోల్డర్ స్విచ్ కావాలి అంటే లైనక్స్లో CD చేంజ్ డైరెక్టరీ ఎక్కడికి పోవాలి? /opt ఆప్షనల్ డైరెక్టరీ. సో బేసికల్లీ అసలు అల్టిమేట్ ఏంటి అంటే రూట్, CD రూట్లోకి వెళ్ళి చెప్తాను. దీన్ని రూట్ అంటారు. ఈ స్లాష్ ఏమంటారు అంటే రూట్ డైరెక్టరీ అంటారు. ఓకే, ఇక్కడ ఎట్లయితే మీరు మై PC చూస్తుండ్రో, ఓకే, సో ఇక్కడ ఎట్లయితే మీరు మై PC చూస్తుండ్రో, సో అట్లనే లైనక్స్లో ఏంటి అంటే స్లాష్, దాన్ని రూట్ డైరెక్టరీ అంటారు. రూట్ ఫోల్డర్ అనొచ్చు. ఆ ఫోల్డర్లోకి ఎట్లా వెళ్ళాలి? CD చేంజ్ డైరెక్టరీ, అందులోకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మీరు LL కొట్టండి. LL అంటే లిస్ట్ చూపిస్తుంది అన్నట్టు, అందులో ఏమున్నాయి ఆ వ్యూ చూపిస్తుంది. ఇక్కడ కూడా మీకు వ్యూ చూపిస్తుంది కదా. ఇప్పుడు లెట్స్ సే మీరు Cలో వెళ్ళండి, మీకు వ్యూ కనిపిస్తుంది కదా, ఇదంతా వ్యూ మీకు కనిపిస్తున్నదంతా వ్యూ. వేరే వ్యూ మార్చాలంటే మార్చుకోవచ్చు, వేరే వ్యూ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అట్లనే ఇక్కడ కూడా మీరు ఆ CD రూట్లోకి వెళ్తే మీరు LL కొడితే ఒక వ్యూ వస్తుంది. ఓకే, మళ్ళీ క్లియర్ కొడుతున్నా చూడండి, స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. LS కొడితే ఇంకొక వ్యూ వస్తుంది. అట్లా రకరకాలుగా వస్తుంది. సరే, LL కొడుతున్నా, లాంగ్ వ్యూ అన్నట్టు, లాంగ్ లిస్ట్. ఇక్కడ ఎట్లయితే మీకు లాంగ్ లెట్స్ ఇప్పుడు నాకు వ్యూలో ఏం కావాలి, లిస్ట్ కావాలి. సో లిస్ట్ వచ్చింది. సో నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, లాంగ్ లిస్ట్ వచ్చింది. సంథింగ్ ఇక్కడ కూడా మీకు అలా కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫోల్డర్స్, డైరెక్టరీస్. మనం ప్రాక్టీస్ చేసేది ఏది అంటే OPTలో. ఓకే, సో క్లియర్ చేసిన ఎక్కడికి పోవాలి నేను ఇప్పుడు? CD చేంజ్ డైరెక్టరీ. స్టార్టింగ్ నుంచి అంటే బెటర్. స్టార్టింగ్లో ఏంది, రూట్ డైరెక్టరీ, దాని లోపల OPT. ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. సో వేరే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కమాండ్ కొట్టండి. నేను రూట్లో /లో OPT డైరెక్టరీలో ఉన్నా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి LL కొడదాం, LS కొడదాం. AWS అనే ఫోల్డర్ ఉందంట. LL కొట్టండి, ఇంకో వ్యూ వస్తుంది. AWS అనే ఫోల్డర్ ఉందంట. సరే, ఇది అలానే ఉండనియండి. మన ఓన్ కమాండ్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సరే, ఇప్పుడు మామూలుగా విండోస్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తాం?
విండోస్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ విండోస్లో చూద్దాం, మీకు ఈజీగా అర్థమైంది. సో ఇప్పుడు AWS కీస్ అనే ఫోల్డర్లో వెళ్తున్నాం. ఆ విండోస్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తాం? రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ క్రియేట్ చేసినాం. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఓకే, ఫోల్డర్కి రీనేమ్ చేయాలంటే సో రైట్ క్లిక్, సో లెట్స్ సే డైరెక్టరీ 1 అంట, ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే. సరే ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ ఫైల్, లెట్స్ సే దీనికి ఏమి ఇస్తా, ఫైల్ 1 అంట. సో ఈ రకంగా మీరు విండోస్లో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఫోల్డర్ని ఎట్లా డిలీట్ చేయాలి? రైట్ క్లిక్ కొట్టి డిలీటెడ్ ఉంది, ఇక్కడ పైన ఉంది చూడండి, పైన ఉంది డిలీట్. ఆ ఫోల్డర్ డిలీట్ అవుతుంది. ఫైల్ డిలీట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి? ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి, పైన చూడండి డిలీట్ ఉంది, సో డిలీట్ చేయొచ్చు. అట్లా మీరు ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్స్ని డిలీట్ చేయొచ్చు. సరే రైట్ క్లిక్ కొట్టండి, సో న్యూ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, టెక్స్ట్ డాక్యుమెంట్. సరే ఏమి ఇస్తా దీనికి? సమ్ డెవాప్స్ అని ఒక ఫైల్ నేమ్ ఇస్తా. బాగుంది. ఆ ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి? డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తాం, అంతే కదా. ఆ ఫైల్లో కంటెంట్ ఎట్లా రాయాలి? కంటెంట్ ఎట్లా రాస్తాం? టైప్ చేస్తాం అంతే, డేటా. సో హాయ్ వెల్కమ్ టు DevOps వరల్డ్, రైట్, సంథింగ్. సో హాయ్ వెల్కమ్ టు, ఇది కోడ్ అనుకుందాం. సరే దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? Ctrl+S అని కొట్టొచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయొచ్చు, రైట్. ఇదంతా ఏంటిది? ఇదంతా విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. ఇదంతా విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. మరి లైనెక్స్లో ఎట్లా సార్? సో లైనెక్స్లో ఎట్లా అంటే సింపుల్, చూడండి. క్లియర్ కొట్టిన, బేసికల్ నేను ఏం చేస్తున్నా అంటే Ctrl+L అని కొడుతున్నా. ఓకే, వాట్ ఐ విల్ డూ, ఒక Notepad++ ఓపెన్ చేస్తా. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నా. నేను ఫస్ట్ బేసికల్ ఏం చేస్తున్నాను కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఫస్ట్ నేను ఏం చేసిన, EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన, ఆర్ సర్వర్ క్రియేట్ చేసిన, వాటి ఆప్షన్స్ ఇచ్చిన. ఏ ఆప్షన్స్ అవి? నిన్న మనం డిస్కస్ చేసిన. సో వీటి ద్వారా ఆ నేమ్, ట్యాగ్, ఓఎస్ అవన్నీ ఇచ్చేసి సర్వర్ని క్రియేట్ చేసినాం, రైట్. సో సర్వర్ని క్రియేట్ చేసినాం. ఓకే బాగుంది. ఆ తర్వాత ఏం చేసినాం? సర్వర్కి కనెక్ట్ అయినాం. ఓకే, గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేసుకున్నాం, దాని ద్వారా కనెక్ట్ అయినాం. ఎట్లా కనెక్ట్ అయినామో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకే, తర్వాత ఏం చేసినాం? సర్వర్లోకి వెళ్ళినాం. సో ఏం చేసిన, sudo su dash కమాండ్ తోటి రూట్ యూజర్కి స్విచ్ అయినా, ఓకే, ప్రాక్టీస్ పర్పస్ ఏం చేయాలి మనం? ఏ ఫోల్డర్లోకి వెళ్ళినాం? సో ఫస్ట్ టాప్ డైరెక్టరీ రూట్లోకి వెళ్ళి, అందులోకి వెళ్ళి OPT ఫోల్డర్లోకి వెళ్ళినాం. ఓకే, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏంటివి? లైనెక్స్ కమాండ్స్ అంటే ఇక్కడ. సో pwd కమాండ్, ఫస్ట్ కమాండ్ ఏంటిది? pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎక్కడున్నా, ఇక్కడున్నా pwd OPTలో. సో ఫైన్, హూ యామ్ ఐ, సెకండ్ కమాండ్, రూట్లో ఉన్నా. హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఒకవేళ మీరు EC2లో ఉంటే హూ యామ్ ఐ కొడితే ఏమొచ్చింది? EC2 యూజర్ అని వచ్చింది. హూ యామ్ ఐ. తర్వాత ఫైల్స్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి అంటే టచ్ ఫైల్ 1, ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఫైల్ 2. ఓకే, ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. mkdir క్రియేట్ డైరెక్టరీ అన్నట్టు, mkdir ఫోల్డర్ 1 ఆర్ డైరెక్టరీ 1, డైరెక్టరీ 2. సరే చూద్దామా? చూడండి ఇప్పుడు ఏం చేస్తా, టచ్ ఫైల్ 1, ఫైల్ 2, LL కొట్టండి. అంటే వ్యూ, LL అంటే ఏంది? వ్యూ. సరే మీకు వ్యూ చేయాలంటే కమాండ్ ఏంది? VIEW, వ్యూ. డోంట్ స్విచ్ ఆన్ ద కెమెరా, వ్యూ. LL కొట్టొచ్చు, ఆర్ LS కొట్టొచ్చు, ఆర్ LS-LRTH కొట్టొచ్చు, ఆర్ LS-LA. రకరకాల వ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లేవా? ఉన్నాయి కదా వ్యూ ఆప్షన్స్ ఇక్కడ కూడా. అట్లనే లైనెక్స్ లో కూడా వ్యూ ఆప్షన్ సేమ్. లైనెక్స్ అయినా విండోస్ అయినా ఆపరేటింగ్ సిస్టమే, కాకపోతే ఎట్లా ఆపరేషన్స్ చేయాలనేది మీకు తెలిస్తే చాలు. సో బేసిక్గా మనం ఇది వాడతాం, LL, LS ప్రస్తుతానికి. ఓకే, వ్యూ కొట్టాను.
చూస్తాం. సరే, ఇప్పుడు మనం ఫైల్స్ క్రియేట్ చేసినాం కదా, ఎల్ఎల్ కొడుతున్నాం. సో ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే వచ్చింది, మనం క్రియేట్ చేయలేదు. ఇవి రెండు మనం క్రియేట్ చేసినాం. సరే, ఇప్పుడు మనం డైరెక్టరీస్ క్రియేట్ చేద్దాం. mkdir డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, రెండు ఫోల్డర్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, చూడండి, రెండు ఫోల్డర్స్, రెండు ఫైల్స్. అంటే ఇంతకన్నా ముందున్న ఫోల్డర్. సో బ్లూ కలర్ లో ఉంటే ఫోల్డర్ ఆ డైరెక్టరీ, ఫైల్ ఇట్లా వైట్ కలర్ లో ఉంటే ఫైల్. ఇలా అయినా చూడొచ్చు, లేదంటే ఇక్కడ స్టార్టింగ్ లో డాష్ ఉందనుకో అది ఫైల్ అన్నట్టు, డి ఉందనుకో అది ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ అన్నట్టు. ఓకే, బాగుంది. సరే సార్, ఇప్పుడు మనం ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళొచ్చు? విండోస్ లో ఎట్లా వెళ్ళొచ్చు? లెట్స్ సే ఇప్పుడు నేను రైట్ క్లిక్ కొట్టి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్, ఏం సరే డైరెక్టరీ 1 అని క్రియేట్ చేస్తాను. దాని లోపలికి ఎట్లా వెళ్ళాలి చెప్పండి? విండోస్ లో సింపుల్ డబుల్ క్లిక్ చేసి వెళ్ళిపోతాం, అంతేనా? ఇప్పుడు నేను ఎక్కడున్నా పీడబ్ల్యూడి కొట్టండి ఇక్కడ పైన, అంటే ఇక్కడ చూస్తే నేను సిలో, యూజర్స్లో, డెల్లో, డెస్క్టాప్లో, ఏడబ్ల్యూఎస్ కీస్లో డైరెక్టరీ 1 అనే ఫోల్డర్లో ఉన్నా. ఓకే, అంటే బయటికి రావాలంటే మళ్ళీ బ్యాక్ స్లాష్ ఇది కొడితే సరిపోతుంది. బ్యాక్ టు, ఓకే, మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్. దీని లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. ఇదేంటిది? సబ్ ఫోల్డర్ ఆర్ సబ్ డైరెక్టరీ. దాని లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ డబుల్ క్లిక్. సో దాని పాత్ చూడాలంటే ఇక్కడ పైన సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను ఎక్కడున్నా ఏడబ్ల్యూఎస్ కీస్ అనే ఫోల్డర్లో డైరెక్టరీ 1లో సబ్ డైరెక్టరీలో ఉన్నా. బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో బ్యాక్ స్లాష్, ఒక డైరెక్టరీ నుంచి బయటకు వచ్చిన. ఇళ్ళకెళ్ళి కూడా బయటికి రావాలంటే ఏం చేయాలి? బ్యాక్ స్లాష్, ఇంకో డైరెక్టరీ నుంచి బయటకు వచ్చిన. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ కీస్లో ఉన్నా, రైట్? సో ఈ రకంగా విండోస్లో ఎవరైనా చేస్తారు. మరి లైనెక్స్లో ఎట్లా? సో లైనెక్స్లో ఎట్లా అంటే, ఇప్పుడు మనం డైరెక్టరీ క్రియేట్ చేసినాం కదా, దాని లోపలికి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది క్లియర్ చేస్తా, క్లియర్ ఎల్ఎల్. సో డైరెక్టరీ 1 లోపలికి వెళ్ళాలంటే కమాండ్ ఏంటంటే సిడి డైరెక్టరీ 1, అంటే చేంజ్ డైరెక్టరీ, డైరెక్టరీ 1. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే పీడబ్ల్యూడి కొట్టండి. సో రూట్లో, ఓపీటీలో, డైరెక్టరీ 1లో ఉన్నా. సరే, ఇక్కడ నేను సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే మళ్ళీ mkdir లెట్స్ నేను ఏమంటా సబ్ డైరెక్టరీ. సో ఎల్ఎల్ కొట్టండి, మీకు అది కూడా కనిపిస్తుంది. దాని లోపల కూడా వెళ్ళాలంటే సిడి సబ్ అని కొట్టి ట్యాబ్ కొడుతుంది. అంటే మీరు మొత్తమైనా టైప్ చేయొచ్చు, జస్ట్ సబ్ అని కొట్టి ట్యాబ్ అని కొడితే అదే ఆటో డిటెక్ట్ అవుతుంది, ఆటో పాపులేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్న పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, నేను స్లాష్ ఓపీటీలో, డైరెక్టరీలో, డైరెక్టరీ 1లో, సబ్ డైరెక్టరీలో ఉన్నా. క్లియర్ ఎల్ఎల్ కొట్టండి. సో ఓకే, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? అందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఎట్లా బయటికి రావాలి? విండోస్లోనేమో బ్యాక్ స్లాష్ కొడితే బయటకు వచ్చేసిండ్రు. మరి లైనెక్స్లో ఎట్లా బయటికి రావాలంటే సిడి డాట్ డాట్ పెట్టాలి, డాట్ డాట్ రెండు చుక్కలు. ఓకే, మీరు లోపలికి వెళ్ళాలంటేనేమో సిడి డైరెక్టరీ నేమ్, ఆ డైరెక్టరీలో నుంచి బయటికి రావాలి అంటే డాట్ డాట్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? ప్రస్తుతానికి సబ్ డైరెక్టరీలో ఉన్నా కదా, చూడండి సిడి డాట్ డాట్. ఆ సబ్ డైరెక్టరీలో నుంచి బయటకు వచ్చి డైరెక్టరీ 1లోకి వస్తాను. చూడండి, సబ్ డైరెక్టరీలో నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వచ్చిన? డైరెక్టరీ 1లోకి వచ్చిన. ఓకే, ఇప్పుడు ఎక్కడ డైరెక్టరీ 1లో ఉన్నా కదా, అందులో నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఏం చేస్తా? సిడి డాట్ డాట్ బయటకు వచ్చేసిన, ఓపీటీలోకి వచ్చేసిన. సో ఈ రకంగా మీరు మళ్ళీ ఎల్ఎల్ కొట్టండి, మీకు అన్ని అక్కడ ఏవైతున్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఓకే, మీరు ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చు. డైరెక్టరీ లోపలికి ఎలా వెళ్ళాలి? చేంజ్ డైరెక్టరీ ద్వారా. సరే, ఆ డైరెక్టరీని ఫైల్ని ఎట్లా డిలీట్ చేయాలి? విండోస్లో ఎట్లా చేస్తాం? డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాం, డిలీట్ చేసి డిలీట్ ఆర్, ఇక్కడ పైన డిలీట్ ఉంది. ఇక్కడ ఏంది కమాండ్ అంటే rm-rf, ఓకే, రిమూవ్ ఫోర్స్ఫుల్ గా ఫైల్ నేమ్ అయినా డైరెక్టరీ నేమ్ అయినా. ఫైల్ 1ని డిలీట్ చేస్తా, డైరెక్టరీ 2ని డిలీట్ చేస్తా. దట్స్ ఇట్. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి. సో ఫైల్ 1 డిలీట్ అయి ఉంటుంది, డైరెక్టరీ
2 డిలీట్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫైల్ 1 లేదు, డైరెక్టరీ 2 లేదు. ఆల్ రైట్, చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్విక్, డోంట్ ఆస్క్ ఎనీథింగ్ బియాండ్ ఇట్. నో క్వశ్చన్స్, రైట్? ఓకే, టేక్ 5 minutes బ్రేక్. 7:55 అవుతుంది. సో కరెక్ట్గా మళ్ళీ షార్ప్ 8కి కనెక్ట్ అయ్యాం. ఎవరు డ్రాప్ కాకండి. సో ఇవి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. Yes, sir. ఓకే, సో నౌ ఓకే, సో మీకు ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలో అర్థమైంది, ఫైల్స్ ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయాలో అర్థమైంది, ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలో కూడా అర్థమైంది, అండ్ ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళొచ్చు, ఫోల్డర్ లోపల నుంచి బయటికి ఎలా రావచ్చు కూడా మీకు అర్థమైంది. సరే, నెక్స్ట్ వచ్చేసేసి ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి. విండోస్లో ఎట్లా ఓపెన్ చేస్తాం అబ్బా? మామూలుగా విండోస్లో ఒక ఫైల్ని ఎట్లా ఓపెన్ చేస్తాం? డబుల్ క్లిక్ చేస్తే అయిపోద్ది, అంతే కదా. డబుల్ క్లిక్ చేస్తే విండోస్లో ఫైల్ ఓపెన్ అవుతుంది, దాని లోపల ఏముందో కనిపిస్తుంది. లైనెక్స్లో ఎట్లా చూడొచ్చు అంటే దాని లోపల ఏముందో అంటే క్యాట్ కమాండ్ ద్వారా చూడొచ్చు. సో ఏం చేయొచ్చు మనం? క్యాట్ కమాండ్ ద్వారా చూడొచ్చు. సో క్యాట్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే, సో ఏదో ఒక ఫైల్ చూద్దాం. ఫైల్ 2 ఉంది, క్యాట్ ఫైల్ 2 కొట్టండి. దాని లోపల ఏం లేదంట. ఓకే, అందుకే మీకు ఏం చూపించట్లేదు. దాని లోపల ఏదైనా ఉంటే మీకు కనిపించేది. దాని లోపల ఏమీ లేదు. అదేంది బేసికల్లీ 0 byte ఫైల్, దాని లోపల ఏం లేదు. సో అందుకే ఏం కనిపించట్లేదు. బట్ కమాండ్ ఏంటిది? క్యాట్ ఫైల్ నేమ్. సో జస్ట్ ఈ కమాండ్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కూల్. నా ఇప్పుడు నేను విండోస్లో గిట్ బ్యాష్ని ఎట్లా ఇన్స్టాల్ చేసిన, విండోస్లో గిట్ బ్యాష్ని ఎట్లా ఇన్స్టాల్ చేసిన, ఇందాక ఆ గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేస్తే నా డౌన్లోడ్స్లోకి వచ్చింది. అక్కడ నెక్స్ట్ 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 అని కొడితే అది ఇన్స్టాల్ చేసుకుంది. అవునా? ఇందాక మనం గిట్ బ్యాష్ ఎట్లానే చేసినాం కదా. మరి లైనెక్స్లో ఒక ప్యాకేజ్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే కమాండ్ ఏంది అంటే yum install ప్యాకేజ్, yum install ప్యాకేజ్. సో ఇది ఒకటే కమాండా అంటే లేదు, ఫ్లేవర్ని బట్టి మారుతుంది. బట్ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇదే yum install ప్యాకేజ్ నేమ్. లెట్స్ సే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గిట్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ ఉందా అంటే లేదు. మీరు కావాలంటే గిట్ --- వర్షన్ కొట్టండి, గిట్ ఇన్స్టాల్ అయ్యి లేదు, గిట్ కమాండ్ నాట్ ఫౌండ్ అని ఉంది. అదే మీరు ఇక్కడ అంటే ఇక్కడ మీ డెస్క్టాప్లోకి, ఇది కాదు, మీ డెస్క్టాప్లో లేదంటే మీరు ఎక్కడైతే గిట్ని ఇన్స్టాల్ చేసిందో ఇక్కడ మీరు మామూలుగా నార్మల్గా రైట్ క్లిక్ కొట్టి షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్, గెట్ --- వర్షన్ అని కొట్టండి. మీకు గిట్ ఇన్స్టాల్ అయింది కనిపిస్తుంది. 2.44.0 విండోస్ 1. అదే కదా మీరు ఇన్స్టాల్ చేసింది. డౌన్లోడ్స్ 2.44.0 ఇదే కదా డౌన్లోడ్ చేసిండ్రు, దాన్ని ఇన్స్టాల్ చేసిండ్రు. అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏది? నా రెగ్యులర్ డెస్క్టాప్లో. అదే మరి లైనెక్స్లో గిట్ ఇన్స్టాల్ అయ్యి లేదు. మరి ఎలా ఇన్స్టాల్ చేయాలి? క్లియర్ చేస్తాను. కమాండ్ ఏంటిది? yum install git. అంతే. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు, ఏది లేదు. జస్ట్ yum install git, ఎంటర్. అదే డౌన్లోడ్ చేసుకుంటుంది, అదే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎంత? టోటల్ 7.1 MB డౌన్లోడ్ చేసుకుంటుంది. అది ఇన్స్టాల్ అయ్యేసరికి డిస్క్ మీద 34 MB తీసుకుంటుంది అంట. ఓకే, ప్రాబ్లం లేదు. ఎస్ అయ్యో, ఇస్ దిస్ ఓకే? ఎస్. వై అంటే ఎస్ అన్నాడు, ఎంటర్. సో ఈ రకంగా మీరు జనరల్లీ ఈ అమెజాన్ లైనెక్స్లో yum ప్యాకేజ్ మేనేజర్ ద్వారా ఇన్స్టాల్ చేస్తారు. వాట్ ఈజ్ yum? yum ఈజ్ ఎ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, సో అదే ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటుంది. సరే, అట్లనే ఇంకొక ప్యాకేజ్ కూడా ఇప్పుడు చూడండి. గిట్ ఇన్స్టాల్ అయిందా? ఇన్స్టాల్ అయింది. గిట్ --- వర్షన్ కొట్టండి. ఓకే, 2.40.1 అనే వర్షన్ ఇన్స్టాల్ అయిందంట. సరే, నేను జావా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? yum install java, అంతే, ఎంటర్. సో చూడండి 106 MB డౌన్లోడ్ అవుతుందంట. ఇన్స్టాల్ అయ్యేసరికి అది డిస్క్ మీద సైజ్ ఎంత? 280 MB. ఎస్, జావా ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఓకే,
సో ఈ రకంగా మీరు ఏ ప్యాకేజ్నైనా ఇన్స్టాల్ చేస్తారు. ఒకవేళ అది ఎం హ్యాండిల్ చేయగలిగితే ఎంఏ ఇన్స్టాల్ చేస్తుంది. ఒకవేళ ఎం హ్యాండిల్ చేయలేకపోతే ప్యాకేజ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, జావా ఇన్స్టాల్ అయిందా? సో క్లియర్ కొట్టినా నేను ఇప్పుడు. క్లియర్ అయినా కొట్టొచ్చు, కంట్రోల్ ఎల్ అయినా కొట్టొచ్చు. ఓకే, సో మీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాం, డోంట్ వరీ. సో మీరు క్లియర్ అయినా కొట్టొచ్చు, లేదంటే సిటిఆర్ఎల్ కంట్రోల్ ప్లస్ ఎల్ అయినా కొట్టొచ్చు, క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు జావా కొట్టండి, జావా ఐఫన్ వర్షన్ జావా ఇన్స్టాల్ అయింది. ఓకే, సరే అట్లా. సరే ఇప్పుడు నేను జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఏం చేస్తా, ఎం ఇన్స్టాల్ జెంకిన్స్ అని కొడతాను. సో ఈ ఎం హ్యాండిల్ చేయలేకపోతుంది, దానికి దొరకట్లేదు జెంకిన్స్ యొక్క సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఏమని చెప్తుంది? నో మ్యాచ్ ఫర్ ఆర్గ్యుమెంట్, అనబుల్ టు ఫైండ్ జెంకిన్స్. అందుకే జెంకిన్స్ ని మనం నిన్న వేరేలా ఇన్స్టాల్ చేసినాం, అది మనం తర్వాత చూద్దాం. జస్ట్ మీకు చెప్తున్నా. సరే నేను ఇప్పుడు ఒకదాన్ని ఇన్స్టాల్ చేస్తాను. దేనంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రీ అనే ప్యాకేజ్. ఎం ఇన్స్టాల్ ట్రీ, ఈ ప్యాకేజ్ ఉంది, దానికి దొరుకుద్ది ఎంకి. సో అదే ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, ఇన్స్టాల్. సో చిన్న ప్యాకేజ్, 56K. ఓకే, సో ఎస్ ఇన్స్టాల్. ఈ ప్యాకేజ్ ఏం చేస్తుంది అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. సో కంట్రోల్ ఎల్ కొడుతున్నా ఆర్ క్లియర్ కొడుతున్నా, క్లియర్. మీరు ఎల్ఎల్ కొట్టండి, ఇది ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఈ AWS ఫోల్డర్ని డిలీట్ చేయండి. ఐ థింక్ అది మనది కాదు కదా, దాన్ని కూడా డిలీట్ చేద్దాం. RM-RF AWS ఫోల్డర్ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, ఇవి రెండే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇప్పుడు ట్రీ అని కొట్టినా అనుకో, అదేం చేస్తుంది అంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఆ ఫోల్డర్ లోపల ఏముంది, దాని లోపల ఏముంది. ట్రీ కొట్టండి, చూడండి. సో బేసికల్లీ సో డైరెక్టరీ 1 ఫైల్ 2 మనం క్రియేట్ చేసినాం. డైరెక్టరీ 1లో ఏం చేసినాం, సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసినాం, అది కూడా మనమే క్రియేట్ చేసినాం. ఓకే, ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, mkdir డైరెక్టరీ 2 డైరెక్టరీ 3. ఓకే, ఇంకొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. mkdir చిరు బాలయ్య, మనకి ఈజీ ఉండడానికి. సో ఇన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు ట్రీ కొట్టండి. ఓకే, సరే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే చిరు ఫోల్డర్ లోపల రామ్ చరణ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి? చిరు ఫోల్డర్ లోపల రామ్ చరణ్ అనే నేమ్ తోటి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? యూ టెల్ మీ. ఫస్ట్ చిరు డైరెక్టరీ లోపలికి ఎట్లా వెళ్ళాలి చెప్పండి? సిడి చిరు, అవునా? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, PWD OPTలో చిరులో ఉన్నా. ఇక్కడ నేను ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా. ఏమని చేస్తా? mkdir రామ్ చరణ్. ఓకే, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరు ఫ్యామిలీ ఇంకెవరు ఉన్నారు, నాగబాబు, బ్లా బ్లా బ్లా. సో 3 ఫోల్డర్స్ క్రియేట్ చేసిన. ఎక్కడ? OPTలో. ఓకే, /OPTలో చిరులో ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసిన. ఓకే, దీని లోపల దీనిలో నుంచి ఎట్లా బయటికి రావాలి చెప్పండి? సిడి స్పేస్ డాట్ 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 కొడితే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ క్లియర్ చేస్తున్న స్క్రీన్, ట్రీ అని కొడుతున్నా. మీరు చూడండి. సో చిరు ఫోల్డర్ లోపల 3 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. డైరెక్టరీ 1లో ఒక సబ్ డైరెక్టరీ ఉంది. ఓకే, బాగుంది. నాకు ఇప్పుడు ఎట్లా కావాలంటే రిక్వైర్మెంట్, ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, నాకు ఏ అనే ఫోల్డర్ కావాలి, ఏ లోపల బి అనే ఫోల్డర్ కావాలి, బి లోపల సి అనే ఫోల్డర్ కావాలి, సి లోపల డి అనే ఫోల్డర్ కావాలి. ఎట్లా చేయాలి చెప్పండి? మీరు చెప్పేది ఏంటిది? mkdir ఏ అని కొట్టండి సార్, తర్వాత సిడి, దాని ఏ లోపలికి వెళ్ళండి, ఏ లోపల మళ్ళీ mkdir బి అని కొట్టండి, మళ్ళీ సిడి బి లోపలికి వెళ్ళండి, బిలో మళ్ళీ mkdir సి అని కొట్టండి. ఇదే కదా మీరు చెప్పేది? ఏ సార్? సో అలా చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకేదన్నా సింగిల్ కమాండ్ ఉందా అంటే ఉంది. ఏంది అంటే mkdir -p ఏ అంటే అదే క్రియేట్ చేస్తాను డైరెక్టరీస్ని. ఓకే, సో అదే అన్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తాయి. ఏ లోపల బి క్రియేట్ చేయి, /b లోపల సి క్రియేట్ చేయి, /c లోపల డి క్రియేట్ చేయి, /d లోపల ఈ క్రియేట్ చేయి. సో అది ఇన్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తుంది. ఎంటర్. ఇప్పుడు మీరు ట్రీ కొట్టండి, చూడండి.
సో ఏ డైరెక్టరీ క్రియేట్ చేసింది? ఏ లోపల బి లోపల సి లోపల డి లోపల ఈ. బాలయ్య అనే ఫోల్డర్ ఉంది, ఆ డైరెక్టరీ ఉంది. చిరు ఫోల్డర్ ఆ డైరెక్టరీ ఉంది, దాని లోపల 3 సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి. డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. సో ఇది ఓకే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఫైల్ 2ని ఇప్పుడు ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు Ctrl+L PWD ఓపీటీలో ఉన్నా, LL కొట్టండి, మీకు హై లెవెల్లో కనిపిస్తుంది. సో కాపీ పేస్ట్ చేయాలి. అసలు విండోస్ ఎట్లా చేస్తారో ఒకసారి మీరు చూడండి. విండోస్లో కాపీ పేస్ట్ ఎట్లా చేస్తాం మనం? విండోస్లో కాపీ పేస్ట్ ఎట్లా చేస్తాం? సో లెట్స్ ఇప్పుడు నాకేంటిది ఇండెక్స్ అనే ఫైల్ ఇక్కడ ఉంది, దాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేయాలి? ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎట్లా చేస్తా? Ctrl+X ఆర్ రైట్ క్లిక్ చేసి కట్ చేస్తా. రైట్ క్లిక్ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, ఇక్కడ పడ్డది. ఇక్కడ ఉందా మరి? బయట ఉందా? ఇక్కడ లేదు. సో ఇక్కడ కట్ చేసి ఎక్కడ పెట్టినా నేను? ఇక్కడ పెట్టినా. సో అలా అయినా చేయొచ్చు, లేదంటే మీరు డ్రాగ్ డ్రాప్ కూడా చేయొచ్చు, ఇక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు లెట్స్ నేను ఈ బ్యాచ్ 13 LP లేదంటే ఇది వీడియో ఉంది కదా, దీన్ని నేను కట్ చేసి ఇందులో వేస్తాను. పేస్ట్ వెళ్ళిపోయింది ఇందులో. ఓకే, సో ఇది విండోస్ మొత్తం మౌస్ తోటే, గేమ్ ఆఫ్ మౌస్ అంతే. ఇట్స్ GUI ఆపరేషన్స్. ఓకే, సో UX తోటి ఈజీగా అయిపోతుంది విండోస్. కానీ లైనక్స్ మొత్తం గేమ్ ఆఫ్ కమాండ్స్. కానీ మీకు లైనక్స్ ఒక్కసారి అలవాటు అయితే అదే వండర్ఫుల్ అనిపిస్తుంది. ఓకే, సో ఇందులో ఏంటి అంటే కమాండ్ ఏంటంటే మూవ్. దేన్ని మూవ్ చేయాలి? ఫైల్ 2ని నేను ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నా? ఫైల్ 2ని నేను పవన్ కళ్యాణ్ ఫోల్డర్లో వేద్దాం అనుకుంటున్నా. ఫైల్ 2ని పవన్ ఫోల్డర్లో వేద్దాం అనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి మీరు? మూవ్ ఫైల్ 2ని. ఓకే, మూవ్ ఫైల్ 2. యాక్చువల్లీ ఈ సింటాక్స్ ఏంటంటే మూవ్ సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్. ఓకే, ఇది సింటాక్స్. ఓకే, నవ్ ఏం చేస్తా? మూవ్ సోర్స్ ఏంటిది? ఫైల్ 2. డెస్టినేషన్ ఎక్కడ? చిరు లోపల ఏముంది? పవన్లో ఈ ఫైల్ 2 పడాలి. సో ఫైల్ 2 పోయినట్టు చూడండి. ఇక్కడ నుంచి ఫైల్ 2 ఇక్కడికి వచ్చింది. అంటే మీరు LL కొట్టండి, ఫైల్ 2 ఇంకా కనిపించదు. మరి అది ఎక్కడికి పోయింది? Ctrl+L కొట్టండి, ట్రీ కొట్టండి. ఇక్కడ నుంచి ఫైల్ 2 ఎక్కడికి పోయింది? చిరులో పవన్లో ఫైల్ 2 వెళ్ళింది. సో కమాండ్ ఏంటిది? మూవ్ కమాండ్. సో మూవ్ సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్. సో సోర్స్ నుంచి ఎక్కడ డెస్టినేషన్ కావాలో అక్కడ వేసుకోవచ్చు. ఆర్ యూ విత్ మీ? హలో, క్విక్లీ టైప్ yes or no. Yes or no? Hello. Yes, sir. Everyone. Yes, sir. Okay. So let's say ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, టచ్. ఓకే, సో టచ్ ఏమని చేద్దాం మనం? జావా ఫైల్ క్రియేట్ చేద్దాం. LL కొట్టండి, మీకు జావా ఫైల్. ఓకే, సో Ctrl+L, సో ట్రీ కొట్టండి, జావా ఫైల్ ఉంది. ఈ జావా ఫైల్ ఎక్కడికి పోవాలి తెలుసా? డైరెక్టరీ 1లో సబ్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. జావా ఫైల్ డైరెక్టరీ 1లో సబ్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. సో ఓకే, కమాండ్ ఏంటి చెప్పండి? మూవ్. ఓకే, మూవ్ దే ఫైల్, జావా ఫైల్ ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్టరీ 1లో సబ్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. అంతే, జావా ఫైల్ని డైరెక్టరీ 1లో సబ్ డైరెక్టరీ లోపల ఏ నేమ్తో పెట్టాలి? జావా నేమ్తో పెడతాం, వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు కావాలంటే ట్రీ కొట్టండి, ఇక్కడికి వెళ్ళండి. సో ఇది ఒక వే. అట్లా కాకుండా ఇంకో కమాండ్ ఏంటంటే, సో లెట్స్ ఇంకో ఫైల్ తీసుకుంటాను నేను, టచ్. సో టచ్ ఏం చేస్తా అంటే XYZ ఫైల్ LL. ఇప్పుడు ఈ XYZ ఫైల్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ట్రీ. ఎక్కడికి వెళ్ళాలి అంటే లెట్స్ బాలయ్య లోపలికి వెళ్ళాలి, లేదంటే XYZ ఫైల్ మేబీ నాగబాబు లోపలికి వెళ్ళాలి. XYZ ఫైల్ నాగబాబు లోపలికి వెళ్ళాలి, మూవ్ చేయాలి. ఎట్లా చేయాలి చెప్పండి? మూవ్ XYZ చిరు నాగబాబు XYZ. సో
సో ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా వేస్తే ఖచ్చితంగా మూవ్ అవుతుంది, మీకు కూడా తెలుసు. సో దిస్ ఈజ్ వన్ వే. కానీ ఇట్లా కాకుండా ఇంకో రకంగా, ఇప్పుడు నేను కంట్రోల్ సి కొట్టినా అంటే క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, ఇది కూడా మీకు టైప్ చేసినాడండి. ఒకవేళ మీరు ఏదైనా చేస్తున్నారు, మధ్యలో ఉన్నారు, క్యాన్సిల్ చేయాలి అంటే కంట్రోల్ సి, సిటిఆర్ఎల్ ప్లస్ సి అంటే మీ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేస్తుంది, అబార్ట్ చేస్తుంది. ఓకే, సో అబార్ట్ చేస్తుంది కంట్రోల్ సి. నో, సో ఇదేమో ఏంటంటే ఇది రిలేటివ్ పాత్ అన్నట్టు. అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మీరు డైరెక్టరీస్ ఇస్తున్నారు. అట్లా కాదు, నేను స్టార్టింగ్ నుంచి ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఎట్లా అంటే, సో ఇప్పుడు లెట్స్ సే విండోస్కి వస్తే నేను దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తున్నా, చేయొచ్చు, అది రిలేటివ్. అట్లా కాకుండా మీరు ఒకలా అట్లా కాదు, నేను ముందు నుంచి స్టార్టింగ్ నుంచి చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఫస్ట్ ఈ పాత్ తీసుకొని, ఓకే, సో ఈ కంప్లీట్ పాత్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టవచ్చు. సరే, ఇది చూడండి, నేను ఏం చేస్తాను మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. కంట్రోల్ ఎల్, ఓకే, సో మూవ్. ఈ ఎక్స్వైజెడ్ ఎక్కడ ఉంది చెప్పండి. యాక్చువల్లీ ఫుల్ దాని ఫుల్ పాత్ ఏంటిది చెప్పండి, అది ఎక్కడుంది? ఎక్స్వైజెడ్ ఫ్లాష్ లో, అవునా? ఓపీటీ డైరెక్టరీలో, ఓపీటీలో ఏముంది? ఎక్స్వైజెడ్ ఉంది. ఓకే, ఎక్కడికి మూవ్ చేయాలి? మళ్ళీ స్పేస్ ఇచ్చి స్లాష్ లో, ఓపీటీలో, చిరులో, నాగబాబులో ఎక్స్వైజెడ్ నేమ్తో మూవ్ చేయాలి. సో ఇలా మూవ్ చేసినా మూవ్ అయింది. కానీ ఇదేంటి? రిలేటివ్ పాత్. ఇదేంటిది? అబ్సల్యూట్ పాత్. అంటే స్టార్టింగ్ నుంచి రూట్ నుంచి ఇస్తేనేమో అబ్సల్యూట్ పాత్, మీరు ఎక్కడ ఉండో అక్కడ నుంచి ఇస్తే రిలేటివ్ పాత్. ఓకే, ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ ట్రై టు ఫెమిలియర్ అంతే. అండ్ మళ్ళీ మూవ్ అయిపోయింది. ఇలా అయినా మూవ్ చేయొచ్చు, ఇలా అయినా మూవ్ చేయొచ్చు. సో ఇది మూవ్ కమాండ్. సరే సార్, మరి మూవ్ అర్థమైంది, కాపీ ఎట్లా చేయాలి? కమాండ్ ఏమన్నా ఉందా అంటే సిపి, అంతే, సింపుల్. సిపి కాపీ. ఓకే, సిపి మళ్ళీ సేమ్, సోర్స్ డెస్టినేషన్స్. ఓకే, బెటర్ ఏం పెట్టండి, -rp పెట్టండి. ఈ ఆర్పి ఏంటిది అదంతా మనం తర్వాత చూద్దాం. ఓకే, సిపి -rp సోర్స్ డెస్టినేషన్. సో ఇప్పుడు లెట్స్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో ఈసారి కాపీ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే సో ఏం చేస్తా, ఈ బ్యాచ్ ఏమిద్దాం, ఓకే, ఈ ఆడియో ఉంది కదా, ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియోని మూవ్ చేయట్లే, కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి చేయట్లే, కట్ పేస్ట్ చేయట్లే, కాపీ పేస్ట్ చేస్తా. అంటే కంట్రోల్ సి, రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తానండి. ఇదేనా కాపీ, కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇందులో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఫైల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కాపీ పేస్ట్, కట్ పేస్ట్ కాదు, కాపీ పేస్ట్. లైనెక్స్ లో కమాండ్ ఏంటంటే సిపి, సిపి -rp. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఈ డైరెక్టరీ 3 ఉందా, ఈ డైరెక్టరీ 3 ఇక్కడ ఉండాలి, బాలయ్య ఫోల్డర్ లోపల కూడా ఉండాలి. ఇక్కడ ఉండాలి, బాలయ్య ఫోల్డర్ లోపల కూడా ఉండాలి. సరే, ఏం చేయాలి చెప్పండి మీరు? సిపి -rp సోర్స్ ఏంటిది? డైరెక్టరీ 3. ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలి? అది బాలయ్య లోపల డైరెక్టరీ 3 ఉండాలి. ఎంటర్, దాట్స్ ఇట్. ఇప్పుడు మీరు కావాలంటే ఎల్ఎల్ కొట్టండి, ఇక్కడ ఉంది, బాలయ్య లోపల ఉంటుంది. ట్రీ కమాండ్ కొట్టండి, బాలయ్య లోపల ఉంది. సో ఇదేంటిది? కాపీ పేస్ట్. హలో ఫ్రెండ్స్, ఆర్ యు విత్ మీ? Yes, sir. All new people. Okay. Yeah. Now మళ్ళీ నేను కంట్రోల్ ఎల్. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నేను మీకు టాస్క్ ఇస్తా. సో ఇప్పుడు ఈ డైరెక్టరీ 2 ఉంది కదా, ఈ డైరెక్టరీ 2 సిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? డైరెక్టరీ 2 ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఏబిసిలో ఈ సి ఫోల్డర్లో ఉండాలి. ఎలా చేయొచ్చు చెప్పండి? సిపి -rp డైరెక్టరీ 2, డైరెక్టరీ 2 ఎక్కడికి పోవాలి? ఏలో, బిలో, సిలో. అంతే, అయిపోద్ది. ఇలా అయినా ఓకే. లేదు నేను అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలి సార్ అంటే స్టార్టింగ్ నుంచి రావాలి. ఫస్ట్ రూట్,
ఓకే, సో ఇది క్యాన్సిల్ చేసిన కంట్రోల్ సి, cp-rp. ఓకే, సో రూట్లో ఓపీటీలో డైరెక్టరీ 2 ఎక్కడికి పోవాలి ఇప్పుడు? అది స్పేస్ ఇచ్చి రూట్లో ఓపీటీలో ఏలో బిలో సిలో పడాలి అంతే. డైరెక్టరీ 2, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ట్రీ కొట్టండి, ఈ డైరెక్టరీ 2 ఇక్కడ ఉంది, సిలో కూడా ఉంది డైరెక్టరీ 2. సిలో డి అనే ఫోల్డర్ ఉంది, డైరెక్టరీ 2 అనే ఫోల్డర్ ఉంది. ఓకే, ఫెయిర్ ఇనఫ్. సో ఈ ఆర్పి ఏంటిది అనేది మీకు అవసరం లేదండి. సో ఫోకస్ ఆన్ ద బేసిక్స్. సో ఈ రికర్సివ్ ఇదంతా మీకు అవసరం లేదు. ఓకే, సో ప్రిజర్వ్, డోంట్ వరీ. సో మనం తర్వాత చూద్దాం, ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోండి. నవ్వు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసేసి డౌన్లోడ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు లైనెక్స్లో ఇప్పుడు లెట్సే టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు లెట్సే మీరు మామూలుగా విండోస్లో ఎట్లా డౌన్లోడ్ చేస్తారు? నేను ఏం చేస్తాను అంటే గూగుల్లో టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని చేస్తుంటాను. టామ్ క్యాట్ డౌన్లోడ్ అని కొడుతున్నాను. మామూలుగా ఎట్లా చేస్తారు? మీరు క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇంకో టామ్ క్యాట్ యొక్క సాఫ్ట్వేర్ ఉంది ఇక్కడ, డౌన్లోడ్స్. ఏం చేస్తా, డబుల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అయిందా? అయింది. ఇంతకుముందు గిట్ బాష్ కూడా ఎట్లా అయింది కదా. మరి విండోస్లో ఎట్లా ఇది విండోస్ వే ఆఫ్ ఆపరేషన్. మరి లైనెక్స్లో ఎట్లా డౌన్లోడ్ చేయాలి సార్? ఓకే, లైనెక్స్లో ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే wget webget అంటే వెబ్లో నుంచి డౌన్లోడ్ చేయి. wget ఆ యూఆర్ఎల్ ఆర్ లింక్. సో ఆ యూఆర్ఎల్ లింక్ ఆర్ వాట్ ఎవర్ లింక్, ఈ లింక్ ఎక్కడ దొరుకుతుంది సార్? సింపుల్ అండి. మీరు ఎక్కడైతే ఇంతకు ముందు డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది, డౌన్లోడ్ అయింది, అవునా? ఈసారి డబుల్ క్లిక్ చేయకుండా రైట్ క్లిక్ చేస్తే కాపీ లింక్ అడ్రస్ ఉంటుంది. కాపీ లింక్ అడ్రస్ కాపీ చేయండి. సో నేను పీడబ్ల్యూడి ఎక్కడ ఉన్నా, ఓకే ఓపీటీలోనే ఎల్ఎల్ కొట్టండి. నేను ఏం చేస్తున్నా, wget wget. సో ఆ లింక్ అడ్రస్ మళ్ళీ ఒకసారి కాపీ చేయి, రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, రైట్ క్లిక్, పేస్ట్ చేయండి. సో ఏమవుతుంది, సో ఈ సైట్లో నుంచి ఈ టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఎంటర్ కొట్టండి, డౌన్లోడ్ అయిపోయింది. సో ఆ సైట్కి కనెక్ట్ అయింది. మీకు 200 ఓకే వచ్చింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అర్థం. 200 అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో 100% డౌన్లోడ్ అయిపోయింది. 100% అది డౌన్లోడ్ అయింది. ఎన్ని సెకండ్స్లో? 11.72 MB డౌన్లోడ్ అయింది. ఇంత టైంలో డౌన్లోడ్ అయింది. మీరు కావాలంటే ఎల్ఎల్ కొట్టండి, డౌన్లోడ్ అయిన జిప్ ఫైల్ కనిపిస్తుంది. అర్థమైందా ఎట్లా డౌన్లోడ్ చేయాలో లైనక్స్లో? సరే సార్, డౌన్లోడ్ చేసినాం, బాగుంది. మరి దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? విండోస్లో ఎట్లా ఓపెన్ చేస్తాం మామూలుగా జిప్ ఫైల్ని? ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్తాను, ఇంకా డౌన్లోడ్ కాలే, ఇక్కడ డౌన్లోడ్. సో దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? రైట్ క్లిక్ కొట్టి ఏం చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొడతాం, అంతేనా? ఎక్స్ట్రాక్ట్ ఆల్. అదేమవుతుంది, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అంటే అన్కంప్రెస్ అవుతుంది. కంప్రెస్డ్ ఫైల్, బేసికలీ జిప్ అంటే ఏంటిది, అదొక కంప్రెస్డ్ ఫైల్. మీరు ఎక్స్ట్రాక్ట్ కొడితే ఏమవుతుంది, అది అన్కంప్రెస్ అవుతుంది. అది జిప్ అయినా రార్ అయినా ఏదైనా. మరి లైనెక్స్లో ఎట్లా చేయాలి? ఓకే, సో లైనెక్స్లో ఒకవేళ జిప్ ఫైల్ అనుకో, ఓకే, లైనెక్స్లో కంప్రెస్డ్ ఫైల్స్ ఎట్లుంటాయి అంటే జిప్ లా ఉంటుంది, టార్ లా ఉంటుంది. ఓకే, జిప్ లా ఉంటుంది, టార్ లా ఉంటుంది. ఇప్పుడు ఇది జిప్ కదా, దీన్ని అన్కంప్రెస్ చేయాలంటే కమాండ్ ఏంటంటే అన్జిప్ ఆ జిప్ ఫైల్ నేమ్, అంతే. ఫైల్ నేమ్ చూడండి, సింపుల్. సో కంట్రోల్ ఎల్ కొడుతున్నా, ఎల్ఎల్ ఏం చేస్తా, అన్జిప్. సో ఇది తీసుకోండి, రైట్ క్లిక్, పేస్ట్, దాన్ని అన్జిప్ చేయమని చెప్తున్నా, ఎంటర్. జిప్ అయిపోయింది చూడండి. మీరు ఎల్ఎల్ కొట్టండి, ఆ ఫోల్డర్ కనిపిస్తుంది, అన్జిప్ అయిపోయి ఫోల్డర్ కనిపిస్తుంది. ఐ థింక్ ఇంకా విండోస్లో అయిందో లేదో నాకు తెలియదు, కానీ లైనక్స్లో అయిపోయింది కూడా. విండోస్లో కూడా అయిపోయింది. డౌన్లోడ్స్లో ఇది అన్జిప్ అయింది. దాని లోపలికి వెళ్తే ఏముంది, ఇదే కదా ఉన్నది, బిల్డింగ్, వెబ్ యాప్స్, టెంప్, లిబ్, కాన్ఫ్. లైనక్స్లో కూడా అదే ఉంటుంది. సో మీరు దాని లోపలికి వెళ్ళండి, కావాలంటే ట్రీ అని కొడితే మీకు అర్థమవుతుందండి. ట్రీ అని కొడితే చూడండి, ఓ చాలా ఫైల్స్ ఉన్నాయి, అంత కన్ఫ్యూజన్ ఎందుకు. ఎల్ఎల్, సో
సిడి అపాచీలోకి వెళ్ళండి, ఎల్ఎల్ ఉన్నాయా, బిన్ కాన్ఫ్ లిబ్ లాగ్స్, ఇక్కడ కూడా అవే ఉన్నాయి కదా, బిన్ కాన్ఫ్ లిబ్ లాగ్స్, బిల్డింగ్, కంట్రిబ్యూటింగ్, లైసెన్స్, నోటీస్ ఉన్నాయా, బిల్డింగ్, కంట్రిబ్యూటింగ్, లైసెన్స్, నోటీస్. సో ఈ రకంగా మీరు విండోస్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైనెక్స్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్లో కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే అన్కంప్రెస్ చేయొచ్చు, లైనెక్స్లో కూడా అన్కంప్రెస్ చేయొచ్చు. మరి విండోస్లో కంప్రెస్ ఎట్లా చేయాలి మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దీన్ని జిప్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మామూలుగా మళ్ళీ దీన్ని జిప్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, రైట్ క్లిక్ కొట్టి ఏం చేస్తారు, జిప్ ఇట్ అనేది ఉంటుంది, కంప్రెస్ టు జిప్ ఫైల్, అంతేనా. మరి లైనెక్స్లో ఎట్లా చేయాలి, లైనెక్స్లో మీరు జిప్గా కన్వర్ట్ చేయాలంటే జిప్ ఏ నేమ్తో జిప్ చేస్తారు. సరే నేను ఏం చేస్తాను అంటే టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ డాట్ జిప్ అని పెడతా. సో అండ్ ఆ ఫోల్డర్ నేమ్ పెట్టండి, ఇక్కడ ఏదైతే ఫోల్డర్ ఉందో అది ఫోల్డర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, సో ఎల్ఎల్ బయటకు వస్తా, ఫస్ట్ అయితే పీడబ్ల్యూడి నేను ఇక్కడ ఉన్నది దీని నుంచి బయటకు వస్తాను, సిడి డాట్ డాట్ కంట్రోల్ ఎల్ క్లియర్. సో ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది ఫోల్డర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినాం కదా, దాన్ని జిప్ చేస్తా. ఎట్లా చేస్తా, జిప్ -r అంటే దాని లోపలి కూడా జిప్ చేయమని చెప్తున్నా, జిప్ -r ఏ నేమ్ తోటి చేస్తా, టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ డాట్ జిప్ అనే నేమ్తో జిప్ చేస్తా. ఏ ఫోల్డర్, ఈ ఫోల్డర్, సో అపాచీ. జస్ట్ నేను ఏం చేస్తున్నా కూడా చూడండి, ఏపీ అని కొట్టి ట్యాబ్ ఇస్తున్నా, ఏపీ అని కొట్టి ట్యాబ్ ఇస్తున్నా, అదే అంతా పాపులేట్ అవుతుంది. దీన్ని ఈ ఫోల్డర్ని జిప్ చేయమని చెప్తున్నా, ఎంటర్, మొత్తం జిప్ అయిపోయింది. సో క్లియర్, ఎల్ఎల్ కొట్టండి, జిప్ అయిపోయింది, అంతే సింపుల్. సో ఇది జిప్. అట్లా కాకుండా ఇంకొక కంప్రెస్డ్ ఫార్మాట్ ఏంటంటే టార్, చూస్తున్నా టార్. సో టార్ డౌన్లోడ్ అయింది ఇక్కడ మీకు. సరే నేను ఇప్పుడు టార్ని కూడా వెబ్ ద్వారా డౌన్లోడ్ చేస్తాను, అంటే లైనక్స్లో రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, ఏం చేస్తున్నా wget ఆ టార్ ఫైల్ని డౌన్లోడ్ చేయమని చెప్తున్నా. చూడండి టార్ డాట్ అంటే టేప్ ఆర్కైవ్, బేసికల్ టేప్ ఆర్కైవ్ డాట్ gzip సంథింగ్, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిపోయింది, ఎల్ఎల్ కొట్టండి. ఓకే, దీన్ని ఎట్లా అన్కంప్రెస్ చేయాలి, ఇది కూడా ఒక కంప్రెస్డ్ ఫార్మాట్ కదా, దీన్ని ఎట్లా అన్కంప్రెస్ చేయాలి. సో ఓకే, సో ఎల్ఎల్ కమాండ్ ఏంటంటే tr-xvf, ఎక్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నా. సో ఇవి మీకు అనవసరం, వర్బోస్ ఫోర్స్ఫుల్ ఇప్పుడు మీకు అవసరం లేదు. సో ఓకే, టేప్ ఆర్కైవ్ ఎక్స్ట్రాక్ట్ చేయి, దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేయి, ఈ ఫైల్ని, ఆ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేస్తాను, ఎంటర్, అదంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎల్ఎల్ కొట్టండి, ఎక్స్ట్రాక్ట్ అయింది కనిపిస్తుంది. సో ఇదే అది బేసికల్, అంటే బేసికల్ సేమ్ ఫోల్డర్ కాబట్టి మళ్ళీ సేమ్ కనిపిస్తుంది. ఓకే, హలో, am I going too fast? Are you with me? Hello. Yes, sir. ఓకే, సో మీరు ఒకవేళ జిప్ అయితే ఈ కమాండ్స్ వాడతారు, ఒకవేళ టార్ అయితే టేప్ ఆర్కైవ్, ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే -xvf ఎక్స్ట్రాక్ట్ ఏది, ఆ ఫైల్ నేమ్, సమ్ ఫోల్డర్ నేమ్ ఆర్ ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ ఎట్లుంటే ఫైల్ నేమ్ డాట్ టార్ డాట్ gz అని ఉంటుంది. ఒకవేళ టేప్ ఆర్కైవ్ అయితే, అదే జిప్ ఆర్కైవ్ అయితే ఫైల్ నేమ్ డాట్ జిప్ అని ఉంటుంది. సరే, టేప్ ఆర్కైవ్ ద్వారా జిప్ ఎట్లా చేయాలి అంటే కంప్రెస్ ఎట్లా చేయాలంటే సేమ్ tr-cvf, ఈ ఎక్స్ అంటే ఎక్స్ట్రాక్ట్, సి అంటే క్రియేట్. ఏమని క్రియేట్ చేస్తాం, ఎట్లా ఏం చేస్తా అంటే చూడండి. ఓకే, సో కంట్రోల్ ఎల్, నేను మళ్ళీ ఇందులో నుంచి ఇప్పుడు టేప్ ఆర్కైవ్ క్రియేట్ చేస్తే ఏమని చేస్తా అంటే tar-cvf, ఏమని ఇద్దాం నేము, సేమ్ టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ డాట్ tr డాట్ gz, దీని ఫార్మాట్ ఇదే కదా, టార్ డాట్ దే ఫోల్డర్ కి ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చేయండి, ఈ ఫోల్డర్ ని జిప్ చేయమని చెప్తున్నా, ఎంటర్, జిప్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, జిప్ అంటే కంప్రెస్డ్, నా ఉద్దేశం ఇక్కడ టేప్ ఆర్కైవ్ ఫార్మాట్ లో కంప్రెస్ అయింది. సో ఇదొక కంప్రెస్డ్ ఫార్మాట్, ఇది ఇంకో కంప్రెస్డ్ ఫార్మాట్, ఇదొక అన్కంప్రెస్డ్, దాన్ని అన్కంప్రెస్ చేసి ఇది వస్తుంది. సో ఈ రకంగా మీరు వెబ్లో నుంచి డౌన్లోడ్ చేస్తారు,
ఓకే, సో అన్కంప్రెస్ చేస్తారు, అవసరం అనుకుంటే మళ్ళీ కంప్రెస్ చేస్తారు. ఎస్, హలో, ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. సో క్లియర్. ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ క్వశ్చన్స్. డిఫరెంట్ డైరెక్టరీకి ఎలా చూద్దాం స్టార్ట్ చేయాలి వినోద్ గారు, చూద్దాం. అంటే బేసికల్ ఇది లైనక్స్ మీకు బేసిక్స్ చెప్తున్నా కాబట్టి ఇంకా డీప్ వెళ్ళట్లేను, మీకు ఈవెన్చువల్లీ అన్ని అర్థమవుతాయి. ఓకే ఓకే ఓకే, నా నెక్స్ట్ వచ్చేసేసి ఏం డిస్కస్ చేద్దాము అంటే, సో యా, విఐ ఎడిటర్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంటే మామూలుగా ఇప్పుడు విండోస్లో, ఇది విండోస్ కదా, విండోస్లో ఫైల్ ఏదో ఒక ఫైల్ తీసుకోండి. ఓకే, సో సమ్ ఫైల్, ర్యాండమ్ ఫైల్ ఏదో ఒకటి తీసుకోండి. విండోస్లో ఫైల్ ఎట్లా ఓపెన్ చేస్తాం మనం? విండోస్లో ఫైల్ ఎట్లా ఓపెన్ చేస్తాం? ఇప్పుడు డెవాప్స్ ఫైల్ ఉంది, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి లైనెక్స్లో ఎట్లా ఓపెన్ చేయాలి సార్ అంటే, ఇది బేసికల్లీ ఒక ఎడిటర్. ఇదేంటిది? నోట్ ప్యాడ్ అనేది ఏంటిది? ఒక ఎడిటర్. ఆ ఎడిటర్లో ఓపెన్ చేసినాం మనం. ఈ నోట్ ప్యాడ్ కానివ్వండి, నోట్ ప్యాడ్ ప్లస్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్ కానివ్వండి, అవన్నీ ఎడిటర్స్. మరి లైనెక్స్లో ఎట్లా ఓపెన్ చేయాలి అంటే, లైనెక్స్లో కూడా ఎడిటర్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే అవి జియూఐ ఎడిటర్స్ కావు, అవన్నీ టర్మినల్ బేస్డ్ ఎడిటర్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద పాపులర్ ఎడిటర్ ఏంటంటే విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్. ఓకే, సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూడండి. సో మామూలుగా ఈ విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్, మీరు లెట్సే ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, క్రియేట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. లెట్సే నేను విఐఎం ఏమిద్దాం, డెవాప్స్ అనే ఫైల్. ఓకే, విఐఎం డెవాప్స్ అనే ఫైల్, ఇక్కడ ఎట్లయితే డెవాప్స్ అనే ఫైల్ క్రియేట్ చేసిందో అట్లనే ఇక్కడ కూడా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను లైనక్స్లో. సో విఐఎం డెవాప్స్ అనే ఫైల్ అని కొడితే అదేం చేస్తుంది అంటే, ఆడ నోట్ ప్యాడ్ ఎట్లయితే ఓపెన్ అయిందో ఇక్కడ ఒక విఐ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఏమవుతుంది? ఒక విఐ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఆ ఎడిటర్లో మీరు సేమ్ ఏం చేయాలి మీరు? ఓకే, సో ఓకే, అక్కడికి వచ్చి మీరు ఎస్కేప్ అని కొట్టండి. ఫస్ట్ ఎస్కేప్ కొడితే ఐ కొట్టండి. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, మిమ్మల్ని ఇన్సర్ట్ మోడ్లోకి తీసుకుపోతుంది. మీరు డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ ఇన్సర్ట్ యువర్ డేటా. ఆ తర్వాత ఏం చేయాలి మరి? ఎట్లా కాపీ చేసుకోవాలి? మళ్ళీ ఎస్కేపే కొట్టాలి. ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ పెట్టి డబ్ల్యూ కొట్టండి. డబ్ల్యూ అంటే సేవ్ అన్నట్టు, రైట్. ఓకే, జాగ్రత్తగా చూడండి, 1 సెకండ్. సో ఎస్కేప్ కొట్టిండ్రు, విఐఎం ఫైల్ నేమ్ కొడితే ఒక ఎడిటర్ ఓపెన్ అయింది. ఇక్కడైతే నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ అయిందో, లైనక్స్లో విఐ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ఎస్కేప్ కొట్టి ఐ కొట్టండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు. మీరు మీ డేటా కానీ, కమాండ్స్ కానీ, మీ కోడ్ కానీ రాస్తారు. దాన్ని సేవ్ ఎట్లా చేయాలి మరి? ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్, ఇదేంటిది? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్. మీరు నార్మల్ కోలన్ కొడితే సెమీకోలన్ సింబల్ వస్తుంది. ఓకే, ఇది రావద్దు అంటే మీరు షిఫ్ట్ కోలన్ కొట్టాలి. ఇది ఎక్కడ ఉంటుంది? మీ జేకేఎల్ పక్కన ఉంటుంది. ఓకే, డబ్ల్యూ అంటే సేవ్ చేయని అర్థం. ఓకే, సో మరి అందులో నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ క్యూ కొట్టాలి. క్యూ అంటే ఏంది? క్విట్, బయటికి వచ్చేస్తుంది. ఓకే, చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, విఐఎం అని పెడతాను. విఐఎం ఏ ఫైల్? డెవాప్స్ ఫైల్. విఐఎం డెవాప్స్ అనే ఫైల్ని క్రియేట్ చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. చూస్తున్నా, ఒక విఐ ఎడిటర్ ఓపెన్ అయింది, విఐఎం ఎడిటర్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎస్కేప్. నేను ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తుంది, మీకు కనిపించదు. సో నేను చెప్పి ప్రెస్ చేస్తున్నా, ఎస్కేప్ అని కొట్టినా, ఐ కొట్టినా, ఎస్కేప్ ఐ. ఎందులోకి వెళ్ళినా? ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళినా మీరు మీ డేటాను టైప్ చేయొచ్చు. హాయ్, వెల్కమ్ టు డెవాప్స్ వర్డ్. ఓకే, కోడ్ టైప్ చేసిన. దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టి ఏం చేయాలి? షిఫ్ట్ కోలన్, ఎల్ పక్కన ఉంటుంది ఆ కోలన్, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అంటే సేవ్ అవుతుంది, రైట్ అవుతుంది. ఏమంట? ఓకే, క్యాపిటల్ డబ్ల్యూ పెట్టినా, స్మాల్ డబ్ల్యూ బేసికలీ. ఎస్కేప్ మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టి మళ్ళీ షిఫ్ట్ కోలన్, ఈసారి స్మాల్ డబ్ల్యూ పెట్టండి, స్మాల్ డబ్ల్యూ, ఎంటర్. ఏమంట?
4 lines 31 bytes రిటర్న్ అంటే సేవ్ అయినాయి. అదేం సార్ 2 లైన్లే ఉన్నాయంటే 2 లైన్లు కాదు 4 లైన్లు 1 2 3 4 అంటే మీరు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ పెట్టండి మీకే అర్థమవుతుంది. 4 లైన్స్ చూడండి 1 2 3 4 ఓకే 4 లైన్స్ కాపీ అయినాయి. ఇది అదే 4 lines 31 bytes రిటర్న్. ఇలా నుంచి బయటకి ఎట్లా వెళ్ళాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ క్యూ కొట్టండి బయటకు వచ్చేస్తుంది. ఎంటర్. ఓకే దాని లోపల నుంచి ఎట్లా చూడాలి? కమాండ్ ఆల్రెడీ చెప్పిన. ఏం కమాండ్ అది? క్యాట్ కమాండ్. క్యాట్ డెవాప్స్ కొట్టండి. సో అందులో ఇవి ఉన్నాయట 1 2 3 4 lines. హాయ్ వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి. ఎట్లా ఓపెన్ చేయాలి? విఐఎం డెవాప్స్ ఓపెన్ అయింది. మళ్ళీ ఏమైనా చేయాలి? ఇన్సర్ట్ చేయాలి డేటా. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన మీరు బ్లా 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 ఏదో ఒకటి రాసుకుంటూ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ సేవ్ అవుతుంది. 2 కలిపి చేస్తే డబ్ల్యూక్యూ అంతే. ఓకే సో విడివిడిగా చేస్తేనేమో ఎక్కడ పోయింది అది? ఇది కదా. ఓకే సారీ కంట్రోల్ సి. డబ్ల్యూ విడిగా చేస్తే ఇట్లా కూడా చేసుకోవచ్చు. విడివిడిగా డబ్ల్యూ సేవ్ అవుతుంది, క్యూ క్విట్ అవుతుంది. 2 కలిపి చేయాలంటే ఎస్కేప్ ఎస్కేప్ డబ్ల్యూక్యూ. ఓకే సో ఇది విఐ ఎడిటర్. దీని గురించి డీప్ డైవ్ నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో మీరు చూసారో లేదో నాకు తెలియదు, బట్ ప్లీజ్ రేపు సండేనే కదా కూర్చొని చూడండి. నేను ఓపెన్ చేసిన చూడండి ఒకసారి. లెట్ మీ ఓపెన్ యూట్యూబ్. మధు కిరణ్ డెవాప్స్ లోకి వెళ్తున్నా. మధు కిరణ్ డెవాప్స్. సో మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీరు వీడియోస్ లోకి వెళ్తే 1 day ఐ థింక్ నిన్ననే పెట్టాను ఆ విఐ ఎడిటర్ గురించి. సమ్ 25 minutes నేను దీంట్లో మాట్లాడాను. సో షార్ట్ కట్స్ అవి ఉన్నాయి, ఒకసారి చూడండి ప్లీజ్. ఓకే కెన్ యూ ప్లీజ్ హలో విల్ యూ ఈ వీడియో చూడండి. ఓకే సో ఇక్కడికి ఇంకా ఆపేద్దాంలేండి. మిగతాది మనం మండే రోజు కంటిన్యూ చేద్దాం. మిగతాది మండే ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes కూడా నేను లైనెక్స్ చెప్తాను. తర్వాత మనం జెంకిన్స్లోకి వెళ్దాం ఇంకా. సో మీరేం చేయండి అంటే, సో ఈలోపు రేపు హాలిడే కాబట్టి సో యూనిట్ టు పుట్ ఎఫర్ట్ గైస్. ఒకవేళ మీరు కనుక ఓకే ఎఫిషియంట్ డెవాప్స్ ఇంజనీర్ మీరు నా దగ్గరికి బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవడానికో లేదంటే సెమిస్టర్ పాస్ చేసుకోవడానికో నా దగ్గరికి రావట్లేదు. సో మీరు మీ ఫ్యూచర్ కోసం వస్తుంటారు. ఓకే సో యూ వాంట్ టు బి అ ఎఫిషియంట్ డెవాప్స్ ఇంజనీర్, అదర్వైజ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అలాంటప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ రికార్డింగ్ కూడా అప్లోడ్ చేస్తా. ఈ రికార్డింగ్ చూసి ఆ తర్వాత విఐ ఎడిటర్ కూడా చూడండి. సో ఇక్కడ విఐ ఎడిటర్ ఉంది. ఆ తర్వాత ఓకే సో గో టు ప్లేలిస్ట్. గో టు ప్లేలిస్ట్. అందులో మీకు ఏడబ్ల్యూఎస్ లైనెక్స్ సో ప్లేలిస్ట్ ఉంది. ఇప్పుడు ఐ థింక్ నేను సగం కమాండ్స్ కవర్ చేసిన. సో మీకు రివిజన్ లా ఉంటుంది. ఓకే సో మిగిలిన సగం కమాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూడండి. సో ప్లీజ్ చూడండి. సో మీకే హెల్ప్ అయింది. ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరికి ఇంకా ఫ్రీ టైర్ అకౌంట్ లేదు? క్విక్లీటర్. సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఫ్రీ టైర్ అకౌంట్ yet? Everyone created? Jani, Basha, Dada Par, Mani. Feel free to talk. Okay, let me stop recording. మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. ఓకే సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ పీపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో కోర్స్ ఎలా ఉంటుంది అంటే డైలీ ఈవినింగ్. సో డ్యూరేషన్ ఏంటి? డ్యూరేషన్ వచ్చేసి 4 months ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 months. అందులో యాక్చువల్లీ బ్యాచ్ ఒకటే అయినప్పటికీ 2 కోర్సులు ఉంటాయి. ఒకటి ఏడబ్ల్యూఎస్ కోర్స్, 2 డెవాప్స్ కోర్స్. సో ఇప్పుడు డెవాప్స్ అవుతుంది. సో డెవాప్స్ అయిన తర్వాత మళ్ళీ ఏడబ్ల్యూఎస్ డీప్ డైవ్ తర్వాత చేస్తాను. అండ్ సో టైమింగ్స్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 7:15 PM. సో 7:15 PM నాతోటి డైలీ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. ఓకే మరి డౌట్ సెషన్ ఎప్పుడు అంటే డైలీ మార్నింగ్ వన్స్ ఉంటుంది, మళ్ళీ డైలీ ఈవినింగ్ వన్స్ ఉంటుంది.
ఐ థింక్ మార్నింగ్ 10:30 11 మధ్యలో ఒక డౌట్ సెషన్ ఉంటుంది. ఈవినింగ్ 4 to 6 మధ్యలో ఒక డౌట్ సెషన్ ఉంటుంది. మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీకు నచ్చిన టైంలో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఈ 2 టైమింగ్స్లో నాకు కుదరట్లేదని ఎవరైనా అంటే మీకోసం అవసరం అనుకుంటే వేరే టైమ్స్లో కూడా డౌట్ సెషన్ పెడతాం. అండ్ మీరు 24/7 మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ యాక్సెస్ ఉంది కదా, దాంట్లో కూడా పోస్ట్ చేయొచ్చు. అందులో కూడా అందరూ హెల్ప్ చేస్తారు. మీకు 24/7 సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు నా సైడ్ నుంచి మెంటార్షిప్ ఉంటుంది. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే.